Good morning, everybody. Today is 22nd November 2024, Friday. ఈరోజు క్లాస్లో మనము ఏదైతే మెయిన్ టాపిక్ తీసుకొని మనం ఇన్ని రోజులు ఈ వారం అంతా ఆల్మోస్ట్ అలా ఒక 2-3 క్లాసెస్ నుంచి ఏ టాపిక్ అయితే తీసుకొని చెప్తున్నామో అదే టాపిక్నే కంటిన్యూ చేస్తున్నాము. సో మెయిన్ టాపిక్ పేరు వచ్చి ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కాంటెంపరీ ఇండియా అన్నమాట. ఇందులో మనం రకరకాల టాపిక్స్ చూసుకున్నాము. క్వశ్చన్స్ బట్టే మీకు ఏ టాపిక్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రెండు క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ లేవు, రెండు క్వశ్చన్సే. ఫస్ట్ క్వశ్చన్ సారా గారు చదవండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ చదవండి. What is the unique feature of the Badiki Vasta scheme? A. Free transportation for students to reach schools. B. Providing free digital devices to students. C. Launching online education platforms. D. Building new classrooms in rural areas. Answer is A, sir. సో బడికి వస్తావా అనే యొక్క స్కీమ్, దాని యొక్క ఉద్దేశం ఏముందంటే free transportation for students to reach schools, or providing free digital devices to students, or launching online education platforms, or building new classrooms in rural areas. సో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ స్టూడెంట్స్ టు రీచ్ స్కూల్ అనేది దాని యొక్క ఫీచర్ అనమాట. సో అందరూ ఆన్సర్ చేయండి, మిగతా వాళ్ళందరూ కామ్గా ఉన్నారు. టెక్స్ట్ మెసేజ్ పంపించండి. ఆస్కింగ్ ఏ క్వశ్చన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ? ఎలాంటి యాక్టివిటీ అండి? మీరు క్లాస్లోకి ఎంటర్ కాగానే క్వశ్చన్ అడుగుతాం కదా, ఆ క్వశ్చన్ అడిగేది ఎలాంటి యాక్టివిటీ? లెసన్ ప్లాన్లో ఏం యాక్టివిటీ? మోటివేషనా, ఇంట్రడక్షనా, ఎక్స్ప్లెనేషనా, అసెస్మెంటా, ఎవాల్యుయేషనా, ఏమిది? మోటివేషన్ సార్. మోటివేషన్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెంకటేశ్వర్ గారు చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. What is a primary focus of the PM Shri Schools Initiative? A. Offering free higher education to underprivileged students. B. Establishing new government schools across India. C. Upgrading existing schools into model schools aligned with NEP 2020. D. Introducing universal digital literacy programs for all age groups. సో ఇది మీకు చాలామందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. ఏదైతే మీరు కరెంట్ ట్రెండ్స్ చెప్పమన్నారో అందులో కరెంట్ ట్రెండ్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినారో వాటిని తీసుకున్నాను, వాటితో పాటు కొన్ని కొత్తవి కూడా తీసుకున్నాను అనమాట. సో ప్రైమరీ ఫోకస్ ఆఫ్ పిఎం శ్రీ స్కూల్స్, ప్రధాన మంత్రి స్కూల్స్ అని ఉందన్నమాట. డైరెక్ట్లీ ఫండెడ్ బై ద పిఎంఓ ఆఫీస్ నుంచి మాకు ఫండింగ్ ఉంటుంది డైరెక్ట్గా. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ ఉంటుందన్నమాట ఇది. సో నేను పనిచేస్తున్న స్కూల్ కూడా పిఎం శ్రీ స్కూలే, కేంద్రీయ విద్యాలయ అంటాం. ఇంతకుముందు పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ లేలదాక్ అనమాట. సో ఇందులో ఏమి దాని యొక్క ప్రైమరీ ఫోకస్ ఏమి? పిఎం శ్రీ స్కూల్స్ యొక్క ప్రైమరీ ఫోకస్ ఏమి ఇనిషియేటివ్? ఆన్సర్ పంపిస్తుండండి. ఆఫరింగ్ ఫ్రీ హైయర్ ఎడ్యుకేషన్ టు అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్, ఎస్టాబ్లిషింగ్ న్యూ గవర్నమెంట్ స్కూల్స్ అక్రాస్ ఇండియా, upgrading existing schools into model schools aligned with NEP 2020, introducing universal digital literacy programs for all age groups. కేంద్రీయ విద్యాలయస్, నవోదయ విద్యాలయాల్లో పిఎం శ్రీ కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. అందులో డైరెక్ట్ ఫండింగ్ ఉంటుంది. మా స్కూల్కి వచ్చేటప్పటికి నేనే పిఎం శ్రీ ఇన్ఛార్జ్. 75 lakhs పర్ ఇయర్ మాకు ఫండింగ్ ఉంటుందన్నమాట. 75 lakhs మేము ఖర్చు పెట్టాలి, 1 yearలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, రకరకాల అందులో పర్చేజెస్ ఉంటాయి. రికరింగ్ అని ఉంటుంది, నాన్ రికరింగ్ అని ఉంటుంది. అంతా మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటన్నిటి కోసం మేము ఫండ్స్ వాడతాం. సో ప్రైమరీ ఫోకస్ ఆఫ్ పిఎం శ్రీ స్కూల్. ఆన్సర్ పంపించండి, మిగతా వాళ్ళు కామ్గా ఉన్నారు. ఆంధ్రాలో కూడా ఉన్నాయి, కేవీఎస్, ఎన్విఎస్లో పిఎం శ్రీ స్కూల్స్ ఉన్నాయి. మరి లోకల్ స్కూల్స్లో పిఎం శ్రీగా మార్చినారు లేదు నాకైతే తెలీదు. బట్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? ఫోకస్ వచ్చేటప్పటికి అప్గ్రేడింగ్ కాదండి, అప్గ్రేడింగ్ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఇంటూ మోడల్ స్కూల్స్ అలైన్డ్ విత్ NEP 2020. అంటే ఏదైతే మనకు స్కూల్స్, నార్మల్ స్కూల్స్ ఉంటాయో వాటినే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాన్ని ఏం చేస్తారంటే NEP 2020కి తీసుకొస్తారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేస్తున్న గవర్నమెంట్. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది ఫస్ట్ కేవీస్లోను, తర్వాత ఎన్విఎస్లోను, నవోదయ విద్యాలయాల్లోను, కేంద్రీయ విద్యాలయాల్లో స్టార్ట్ అయింది. ఇక్కడ బెంగళూరులో కూడా చాలా స్కూల్స్ పిఎం శ్రీ స్కూల్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను పనిచేసిన కేవీ హెబల్ కూడా ఇప్పుడు పిఎం శ్రీ కేవీ హెబల్. ఇక్కడ మాకు జస్ట్ ఒక 2.5 kilometers కూడా 2 kilometers డిస్టెన్స్లో ఇంకోటి ఉంది, పిఎం శ్రీ కేవీ సిఆర్పిఎఫ్ ఉంది ఇక్కడ మాకు.
సో అట్లా ఇవన్నీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా మారుస్తున్నారు. హై ప్రొఫైల్ స్కూల్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే విజిటర్స్ ఎక్కువ ఉంటారు, వస్తుంటారు, తర్వాత డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందని. అంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. నేను చెప్తున్నా కదా, ఒక స్కూల్కి 75 lakhs మినిమం బడ్జెట్ ప్రిపేర్ చేసి నేనే పంపించినాను. బడ్జెట్ ప్రిపేర్ చేసి పంపిస్తే బడ్జెట్ అలొకేషన్లో మాకు వస్తుందన్నమాట అమౌంట్. సో పిఎం శ్రీ స్కూల్స్, ప్రధానమంత్రి స్కూల్స్ అని పేరు ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. సో ఈ 2 క్వశ్చన్స్తోనే మనం ఏం చేస్తామంటే ఏవైతే మనం మిస్ అయినామని అనుకున్నామో కరెంట్ ట్రెండ్స్ దాన్ని మనం ఒకసారి చదువుకుందాము. మీరే చదువుతుండండి, ఒక్కొక్కరు చదువుతుండండి, మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఏదైనా చేంజెస్ ఉంటే, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఏదైనా చేంజెస్ మీకు తెలిస్తే మీరు ఒక్కొక్కరు ఆ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు కావాలంటే యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి బడి పిలుస్తుంది. రాసుకుంటూ ఉండండి, అందరూ తెలిసే, కాకపోతే ఇంకొకసారి రాసుకోండి. ఆయిషా చదవమ్మా. బడి పిలుస్తోంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ 2022. పర్పస్ to re-enroll school dropouts in Andhra Pradesh and ensure every child has access to education. Key features is door-to-door campaign to identify a council dropouts. Special focus on marginalized communities and rural areas. Collaboration with local bodies and NGOs to implement retentional స్ట్రాటజీస్. రాసుకోండి. నిన్న కొంచెం ఫాస్ట్గా చెప్పినాను, ఈరోజు కొంచెం స్లోగానే వెళ్దాం మనం. రాసుకోండి, అందరూ రాసుకోండి. బడికి పిలుస్తుంది అనేది 2022లో స్టార్ట్ చేశారు. అది వెంకటేష్ గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా? హ్యాండ్ రైజ్ చేశారు. సార్, ఇందాక మీరు చెప్పారు కదండి, ఒకటి కేవీస్ ఎంబీఎస్ కి ఫండింగ్ ఉంది, 75 lakhs allocated ఫర్ లదాఖ్ స్కూల్స్ అని. సో జనరలీ వి కమ్స్ అండర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అండి. సో మా వైఫ్ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఎట్ ఆర్మీ స్కూల్ గోల్కొండ. సో వాళ్ళకి కూడా బడ్జెట్ అలొకేషన్ ఉందండి, వాళ్ళకి 2 crores అట్లా అలాట్ అయిందండి. అంటే ది క్వశ్చన్ ఈస్ ద అమౌంట్ డైరెక్ట్లీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్కూల్ ఇట్స్ ఓన్లీ క్వశ్చన్. నాకు తెలియదు యాక్చువల్గా ఈ విషయం గురించి, అందుకోసం అడిగాను. బడ్జెట్ అలొకేషన్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వస్తుందండి. ప్రధానమంత్రి స్కీమ్ కింద బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చేటప్పటికి కేవీ లేక్ వచ్చేటప్పటికి నాకు తెలిసినట్లు 1.2 crores అనమాట టోటల్ బడ్జెట్ అలొకేషన్ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. కాకపోతే ఇయర్లీ మేము అందులో నుంచి మా ప్రిఫరెన్స్ కోసం మేము బడ్జెట్ తయారు చేసి పంపిస్తాము. 75 lakhs మినిమం బడ్జెట్ ఉంటుంది. అందులో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, రికరింగ్, నాన్ రికరింగ్ ఉంటుంది. రికరింగ్ వచ్చేటప్పటికి అందులో రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత నాన్ రికరింగ్ వచ్చేటప్పటికి పర్చేసెస్ ఉంటుంది. తర్వాత వొకేషనల్ ల్యాబ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. 9.8 lakhs వొకేషనల్ ల్యాబ్ కన్స్ట్రక్షన్ కోసం సిపిడబ్ల్యూకి మేము ఇచ్చినాము. సో ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉంటాయి, రకరకాల డెవలప్మెంట్ ఏరియాస్ ఉంటాయి. ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ అండి. క్వశ్చన్ ఈస్, ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ కి ఫండ్ అలాట్మెంట్ ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ దా లేకపోతే ప్రైవేట్ పార్ట్నర్షిప్? ఇది సార్ నా క్వశ్చన్. పిఎం శ్రీ అని పేరున్న స్కూల్కి అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది. ప్రధానమంత్రి స్కీమ్ అనమాట ఇది. ప్రధానమంత్రి స్కూల్స్ కనుక పిఎంఓ డైరెక్ట్ లింక్ ఉంటుంది, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ వర్క్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఉంటుందండి. ఏ ఆర్మీ స్కూల్లో ఉంది? ఆర్మీ గోల్కొండ, పిఎం శ్రీ ఆర్మీ గోల్కొండ అని మార్చారా? ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ ఓన్లీ. ద నేమ్ ఆఫ్ ద స్కూల్ ఈస్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ. లేదండి, పిఎం శ్రీ స్కూల్ అంటే ఏదైనా మోడల్ స్కూల్ సెలెక్ట్ అయితే దాని పేరు మారిపోతుంది, పిఎం శ్రీ అని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పిఎం శ్రీ కేవీ హెబ్బల్ అని ఉంది, పిఎం శ్రీ కేవీ సిఆర్పిఎఫ్ అని ఉంది, పిఎం శ్రీ లేలదాక్ ఉంది, నవోదయ పిఎం శ్రీ నవోదయ లేలదాక్ ఉంటుంది. ఇట్లా అన్ని పేర్లు ముందు పిఎం శ్రీని రాసేస్తారు, దాని ముందర వెబ్సైట్లో కూడా చేంజ్ చేస్తారు. బడికి పిలుస్తుంది రాసుకున్నారు కదండి. ఇందులో ఏదైనా మీకు డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. సారా గారు, కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇందులో మిస్ అయిందా? సార్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఇయర్ వచ్చేసి 2014 25th July సార్. మార్చుకుందామమ్మా. 2014 25th July అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అయింది సార్, కూటగుల్ల విలేజ్. జూలై
రాసుకోండి అందరూ. జూలై 2014 July 25th. ఓకే, జూలై 25, 2014లో స్టార్ట్ అయింది. ప్లేస్ ఎక్కడమ్మా? అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్, కూటగుల్ల విలేజ్. కూటగుల్ల విలేజ్లో Dagula. Okay. అనంతపూర్ ఏటీపీ డిస్ట్రిక్ట్. రైట్, ఓకేనండి. ఇంకేమైనా మిస్ అయింది ఇందులో? సైకిల్ సార్ యాక్చువల్లీ చెప్పండి అమ్మా. ఇది 7-day ప్రోగ్రామ్ ఉంటుంది సార్, 1 week. ఈచ్ డే హ్యాస్ 1 activity అన్నట్లు సార్. ఫస్ట్ డే దే విల్ రికగ్నైజ్ ద స్టూడెంట్స్ హు ఆర్ నాట్ కమింగ్ టు ద స్కూల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫెసిలిటీస్ ఇన్ ద స్కూల్ సార్. అండ్ డే 2 బడి ఉత్సవం అని జరుపుతారు సార్. బడి ఉత్సవంలో డిస్కషన్ విత్ పేరెంట్స్. అండ్ డే 3 బాలికా ఉత్సవం. పూర్ చిల్డ్రన్ facilitated sir, poor girl children especially. And day 4 special needs children recognition ఉంటుంది సార్, and they talk with the parents. And day 5 విద్యా సదస్సు అంటే MEO కండక్ట్ చేస్తారు సార్. అండ్ డే 6 చిల్డ్రన్స్ డే గా అని పెట్టేసి all the children are gathered along with the HM, teachers and children, and they are made to do a promise that he or she will study up to 10th class. And day 7 a day in a society. బోత్ స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్, పేరెంట్స్ అందరు కలిసి జస్ట్ పాట్లక్ చేసుకుంటారు సార్. ఓకేనండి. సో మీరు పని చేయండి, దాన్ని మీకు ఇప్పుడు వీలైతే టెక్స్ట్ మెసేజ్ పంపించండి గ్రూప్లో, లేదంటే వాట్సాప్ గ్రూప్లో టెక్స్ట్ మెసేజ్ పంపించండి. క్లీన్గా ఏ రోజు ఏ యాక్టివిటీ చేయాల్సి ఉంటుందని అందరూ రాసుకుంటారు. ఇంకా క్లీన్గా అర్థమవుతుంది అందరికీ. ఓకే సార్. రైట్, సెకండ్ దానికి వెళ్దామండి. ప్రవీణ్ గారు చదవండి. హ్యాండ్ రైజ్ చేశారు కదా మీకు. బడికి వస్తా. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2021. పర్పస్ టు ఇంక్రీజ్ స్కూల్ అటెండెన్స్ అండ్ రెడ్యూస్ absenteeism in Andhra Pradesh. Key features: daily attendance monitoring through digital tools. Awareness campaigns about the importance of education. 3. Incentives like midday meals and free uniforms to attract students. రైట్, ఇది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. సంతోష్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వేరే విధంగా ఉందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సంతోష్, చెప్పు. అంటే బడికి పిలుస్తుంది ప్రోగ్రామ్ గూగుల్లో 2016 June 15 సార్. ఒకసారి ప్రతిష్ఠిస్తుంది. అవునా, మరి కన్ఫర్మ్ చేయండి ఎవరన్నా. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డేట్? దట్ ఇన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్, నాట్ ఇన్ అనంతపూర్. ప్రకాశం డిస్ట్రిక్ట్లో డేట్ కన్ఫర్మ్ చేయండి సారా గారు. ఎస్ సార్. అందరూ బడి పిలుస్తుంది ప్రోగ్రామ్ కండక్ట్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ June 15, 2016 సార్. అండర్ ది సర్వశిక్ష అభియాన్ సార్. June 15th, ఎస్ సార్. June 15, 2016 సార్. 2016 ప్రకాశం డిస్ట్రిక్ట్లో. మిగతా వాళ్ళు చూసుకోండి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2016 June 15. ఇది కాదు సార్. బడి పిలుస్తుంది ప్రోగ్రామ్ అయిపోయింది. బడి పిలుస్తుంది. ఇది బడికి వస్తా, ఈ ప్రోగ్రామ్ వేరు. అవును సార్. ఒకరొకరు బడి చక్రవర్తి పిలుస్తుంది ప్రోగ్రామ్ ఇస్తారు సార్. 2018 సార్ బడికి వస్తారు ప్రోగ్రామ్. 2018 అంటే బైసికల్ గిఫ్ట్స్ కి బడికి వస్తారు దాంట్లో. 2018 చూసుకోండి, డేట్ చూసుకోండి ఏది అనేది. అందరూ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకసారి సారా చెప్పండి అమ్మా, మీరు చదువుకున్నారు కనుక చెప్పండి. బడికి వస్తా స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ రోజు, ఎక్కడ? సార్ యాక్చువల్లీ 2015 అని గుర్తుంది సార్. ఈ డేట్ గుర్తులేదు సార్. చూసుకో మిగతా ఇది కూడా ఇది ఫ్రీ బైసికల్. ఇది ఫ్రీ బైసికల్ స్కీమ్ ఫర్ ఫ్రీ బైసికల్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ సార్. ఫస్ట్ యాక్చువల్లీ 9th క్లాస్ పిల్లలకి స్టార్ట్ చేస్తారు సార్. అండ్ 2018 నుంచి 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా స్టార్ట్ చేస్తారు సార్, బోత్ 9th and 8th, టు రెడ్యూస్ డ్రాప్ అవుట్ సార్. ఫ్రీ బైసికల్ స్కీమ్ ఇది.
సో డేట్ చూసుకోండి. మీ దగ్గర ఏ డేట్ వస్తుంది సారా గారు? ఇయర్ ఒకటే గుర్తుంది సార్, 2015 అని డేట్. 2015. సరే, డేట్ అందరూ చెక్ చేసుకోండి. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి, చూడండి ఏ దాంట్లో వస్తుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్లని ఒకరు అంటున్నారు, చూద్దాం మరి ఏమో. ప్రకాశం లేదు సార్, బడి పిలుస్తుంది ప్రోగ్రామ్ సార్. బడి పిలుస్తుంది ప్రకాశం. బడికి వస్తా వేరు, బడి పిలుస్తుంది రెండు వేరు వేరు కదా సంతోష్ గారు? అవును సార్, అవును సార్. సరేనండి, రైట్. సో ఇందులో కీ ఫీచర్స్ వచ్చేటప్పటికి డైలీ అటెండెన్స్ మానిటరింగ్ త్రూ డిజిటల్ టూల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్సెంటివ్ లైక్ మిడ్ డే మీల్స్ అండ్ ఫ్రీ యూనిఫామ్స్ టు అట్రాక్ట్ స్టూడెంట్స్. సో ఇందులో ఫ్రీ యూనిఫామ్స్ ఉన్నాయండి చక్రవర్తి గారు? ఫ్రీ యూనిఫామ్ అంటే జగనన్న ఒక స్కీమ్స్ లో ఫ్రీ యూనిఫామ్స్ ఉంటాయి సార్ ప్రత్యేకంగా. జగనన్న స్కీమ్ అని చెప్పి జగనన్న విద్యా కవర్ అని, అందులో స్కూల్ యూనిఫామ్స్ ప్రత్యేకంగా బుక్స్ ఇస్తారు సార్. ఓకేనండి, సరే. యూనిఫామ్ బడికి వస్తానికి ట్రాన్స్పోర్ట్ సంబంధించింది, ఆడపిల్లలకి బైసికల్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సార్ ఇది. ఫ్రీ బైసికల్, ఇట్ ఈస్ జస్ట్ లాంగెస్ట్ ఫ్రీ బైసికల్ బైసికల్ గిఫ్ట్స్ స్కీమ్ సార్ ఇది ఫ్రమ్ 8th క్లాస్ టు ఓన్లీ ఫర్ బడికి వస్తుంది సార్, నాట్ ప్రొవైడింగ్ యూనిఫామ్ సార్. సరే అండి, నెక్స్ట్ స్కీమ్ చూద్దాం. మా ఊరు మన బడి. ఒక్క నిమిషం నేను చెప్తాను. షీబా గారు చదవండమ్మా. చదవండి. Year of establishment 2021. Purpose to modernize government schools and improve infrastructure for quality education. Key features focus on 9 key aspects like classrooms, toilets, drinking water, and furniture. Point number 2, introduction of digital and English medium teaching in schools. 3, community involvement for monitoring and transparency. రైట్. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్ అని అందరూ చూసుకోండి. 2021 అని రాశాను నేను. మా ఊరు మన బడి. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ సార్ 2015 జనవరి 20th. జనవరి 20th 2015 సార్. 2015. సో పర్పస్ అయితే కరెక్టే కదా? టు మోడర్నైజ్ గవర్నమెంట్. సార్ చెప్పండి అమ్మా. నేను చదువుకున్న దాంట్లో యాక్చువల్లీ నాడు నేడు అంటే ఇలా వస్తుంది సార్. మన ఊరు మన బడి వచ్చేసి మెయిన్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ సార్. అది ఏం క్యాంపెయిన్ చేస్తుంది? టు ఇంక్రీజ్ ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ సార్. దట్ ఈస్ విచ్ కండక్ట్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ టు రీచ్ పేరెంట్స్ అండ్ రైజ్ అవేర్నెస్ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. టు ఇంక్రీజ్ ఎన్రోల్మెంట్ ఇన్ ప్రైమరీనా అప్పర్ ప్రైమరీనా దేంట్లో? Just enrollment in government schools, sir. Whether it may be primary or upper primary. To increase enrollment in government schools. It is a summer holiday campaign, sir. Summer holiday campaign. సార్ మన ఊరు మనబడి ప్రోగ్రామ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి చూపిస్తుంది సార్. మార్చ్ 2022 ఎస్టాబ్లిష్ అయ్యే ఉంది. గూగుల్ కొడితే రకరకాలుగా వస్తూ ఉందండి, కనుక అథెంటిక్ ఏదైనా. సార్ సారా మ్యామ్ ఎక్కడ చదువుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మీన్స్ తను ఇస్తే అక్కడ నుంచి చూసుకోవచ్చు కదండి సార్. మీన్స్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉంది. అవునమ్మా, కనుక మీరు సారా గారు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్? యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ బుక్స్ రిలేటెడ్ టు దిస్. నేను కొన్ని వీడియోస్ అలా చూసి ఒకవేళ ఇది ఒక ఆన్లైన్ గూగుల్ ఒకవేళ ఆ ప్రోగ్రామ్ రైట్ అయితే కనుక లేదా ఏపీ గవర్నమెంట్
ఒక స్టేట్ ప్రత్యేకంగా చెప్తుంది సార్, అందులో గూగుల్ ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. ఒక పని చేద్దాంలేండి, ఇది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత దీని స్కీమ్స్ ఇవన్నీ కూడా నేను కూడా చదువుకున్నప్పుడు నాకు కూడా కన్ఫ్యూజింగ్గానే వచ్చింది, ఎందుకంటే ప్రాక్టికల్గా నాకైతే తెలియదు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది. కనుక ఈసారి డిస్కషన్ చేసుకుందాము, రకరకాల ఐడియాస్ ఉంటాయి ముందుకు వస్తాయి. ఇవి ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయా లేదని కూడా నాకు డౌట్ఫుల్గా ఉంది. రెండోది, ఏదైతే మీరు సారాగా రాసుకున్నారో అది ఒకసారి గ్రూప్లో షేర్ చేయండి, అందరూ కావాలంటే ఒకసారి చెక్ చేసుకుని ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ దాని పర్పస్ ఏముందో అందరూ ఇంకొకసారి రాసుకుందాము, దీని గురించి చర్చించుకుంటే సరిపోతుంది. సరేనా? ఓకే సార్. చెప్పమ్మా ఆయుష్, అదే కదా నువ్వు అడుగుతున్నది? అవును సార్, అంటే ఇన్ఫర్మేషన్ సోర్స్ ఎక్కడి నుంచి ఉందో మనకు కూడా తెలిస్తే చూసుకోవచ్చు కదా. అందరికీ గూగుల్ తల్లే ఈ రోజుల్లో. ఓకే సార్. సరేనండి, ఏదైనా ఈ కరెంట్ ట్రెండ్స్ ఇట్లాంటివి అయితే నాకు తెలిసి తెలుగు అకాడమీ పుస్తకంలో కూడా లేవనుకుంటాను. సో ఎక్కడైనా ఉంటే చూసుకొని చదువుకుంటే మంచిది, అనవసరంగా. మనబడి తెలంగాణ అనుకుంటున్నాను సార్. ఓకే ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ మాస్టారు, చెప్పండి చక్రవర్తి గారు. ఇవన్నీ వైసీపీ గవర్నమెంట్ లో ఇవన్నీ పెట్టారు మాస్టర్, ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ లేవండి. ఇవన్నీ నిజమేనండి, కానీ నిజమేనండి. సార్ గారు మొన్న అన్నారు కదా సార్, ఈ కరెంట్ ట్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ సార్, ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ అంటే, నేను అప్పుడే చెప్పాను కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందండి, ఇవి ఉన్నాయో లేవో కూడా తెలియటం లేదు, మార్పులు ఉంటాయంటే కొంచెం డిస్కస్ చేయండి అంటే, సరే డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఏమీ లేవండి, ఎందుకంటే మా మిస్సెస్ కూడా టీచరే కదండి, డాక్టర్ కూడా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నారు కూడా. ఇవన్నీ ఉన్నాయంటే టాపిక్స్ అన్ని మరి ఉన్నాయి కదా సిలబస్ లో చదువుకోవాలండి. అదే దానికోసం ఒకసారి చర్చించుకుంటే డేట్స్ అన్ని కూడా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక డేట్ చెప్తున్నారు, క్లారిటీ లేదు. ఈ మధ్య రీసెంట్ అకాడమీ బుక్ కూడా వచ్చిందండి మాస్టర్, ఇది పిఎంకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అకాడమీ బుక్ కూడా వచ్చింది అటండి, అందులో కూడా వెరిఫై చేస్తే తెలుస్తాయి అయితే. చూద్దాం సార్. ఓకే, నేను ముందే చెప్పాను, ఆ రోజే అన్నాను, ఇది ట్రెండ్స్ మనం వచ్చిన సిలబస్ వచ్చిన తర్వాత ఫైనల్గా చూసుకుంటే బాగుంటుందంటే, తను ఒకసారి అంది కనుక ఒకసారి డిస్కస్ చేసుకుందాం, 10 నిమిషాలు తప్పేముంది అని తీసుకుందాం. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇంకొన్ని ప్రోగ్రామ్స్లో హ్యాండ్ రైజ్ చేయలేదు కదా మీరు, సరే. రాజీ యాదవ్ గారు చదవండి అమ్మా, విద్యాంజలి చదవండి. Vidyanjali, Year of Establishment 2016, Purpose to engage volunteers and organizations in strengthening public education systems. Key features: connect schools with local communities for resource mobilization. Facilities contribution and teaching, mentoring and infrastructure improvement. Online platform for easy volunteer school collaboration. ఇందులో కూడా మీకు డౌట్స్ ఉంటే లేదంటే ఇది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవచ్చు. విద్యాంజలి ప్రోగ్రామ్ అయితే 2.0 కొత్త ప్రోగ్రామ్ జరుగుతూ ఉందండి. కేవీస్లో కూడా విద్యాంజలి ఉంది, వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మేము అప్డేట్ చేయాల్సి ఉంటుంది, రకరకాల ఇన్ఫర్మేషన్ని మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో విద్యాంజలి ఎప్పుడు స్టార్ట్ అయింది? సారా గారు మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ చెప్పండి. సార్ 2016 ఒక్క నిమిషం, ఒక్కొక్కరు మాట్లాడండి, ఒక్కొక్కరు. రాజ్ కుమార్ గారు మీకు అవకాశం ఇస్తాను. సారా చెప్పండి అమ్మా. June 16, 2016 సార్, విద్యాంజలి. ఇది 21 డిస్ట్రిక్ట్స్ లో విద్యాంజలి కదా? ఎస్ సార్. పర్పస్ it started by sir to enhance quality education, skill based contributions and community involvement ఉంటుంది సార్. నాట్ ఓన్లీ అకాడమిక్స్ బట్ ఆల్సో కో కరిక్యులర్ యాక్టివిటీస్ ని కన్సిడర్ చేస్తారు సార్. అండ్ ఫస్ట్ 1 to 8 క్లాసెస్ స్టార్ట్ చేశారు సార్. Not only teachers, NRI, retired teachers, government employees, they volunteer for schools and share their experience. Society is included in this program, sir. This is done under SSA. Sarva Shiksha Abhiyan. Yes, sir. Okay. Raj Kumar garu unmute It started by చెప్పండి అమ్మా, చెప్పండి. స్మృతి ఇరానీ అప్పట్లో హెచ్ఆర్డి మినిస్టర్. ఎస్ సార్, స్మృతి ఇరానీ స్టార్ట్ చేశారు సార్ ఇన్ 21 districts at a time. ఏపీలో వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అయింది సార్. ఉంగటూరు ఆత్కూరు గ్రామం జెడ్పీహెచ్ స్కూల్స్ బై చంద్రబాబు నాయుడు. ఓకే, రైట్ అమ్మా. ఓకే, రాజ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి.
సార్ అది బై మిస్టేక్ అది అయింది సార్. సరే, ఓకే ఓకే, పర్లేదు, ఓకే, రైట్ అండి. విద్యాంజలి అయిపోయింది. నెక్స్ట్ స్వచ్ఛ పాఠశాల. శ్రీనివాస్ గారు, శ్రీనివాసులు లేరా? శ్రీనివాస్ గారు లేరా? వచ్చి వెళ్ళిపోయారా? ఆయన గుర్రం శ్రీనివాస్ గారు నెల్లూరు నుంచి. రైట్, ఓకే. సంతోష్ గారు చదవండమ్మా. స్వచ్ఛ పాఠశాల ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2014. Purpose to ensure hygiene, sanitation and clean environments in school under the Swachh Bharat mission. Key features. First point, construction of separate toilets for boys and girls. Second point, availability of clean drinking water in schools. Third point, regular hygiene and sanitation awareness programs for students. రైట్. సో అందరూ చెక్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కరెక్టేనా? స్వచ్ఛ పాఠశాల. Right, sir. Yes, sir. September 25th, 2014. సెప్టెంబర్ 25th, 2014 స్వచ్ఛ పాఠశాల. రైట్, ఓకేనండి. నెక్స్ట్ స్వామి గారు, స్వామి సూర్యనారాయణ అనుకుంటాను నేను. స్వామి గారు అన్మ్యూట్ చేసుకొని చదవండి. సార్ చదవండి. ఇన్స్పైర్ year of establishment 2008. Purpose to promote interest and excellence in science and research among young learners. The key features of the Inspire: scholarships for students excellence in science, mentorship program with scientists and innovators. Third one, awards and exhibition for innovative projects by students. ఇన్స్పైర్ అవార్డు అని ఉంటుందండి. ఇది ఆల్ ఇండియా లెవెల్లో చేస్తారు. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఎస్టాబ్లిష్మెంట్ 2008 నాకు రాసుకున్న ప్రకారము కన్ఫర్మ్ చేయండి మిగతా వాళ్ళు. టు ప్రమోట్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ రీసెర్చ్ అమంగ్ యంగ్ లెర్నర్స్. 10,000 రూపీస్ క్యాష్ అవార్డు ఉంటుంది స్టూడెంట్స్కి. ఇందులో కానీ సెలెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ చేయడానికి 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది. Scholarships for students excelling in science, mentorship programs with scientists and innovators, awards and exhibitions for innovative projects by students. ఇది నాకు తెలిసిన విషయం. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చెక్ చేసుకోండి. కరెక్టేనా సారా? ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ Yes, sir. December 31st, 2008 by Manmohan Singh. December 31st, 2008. Yes, sir. రైట్, ఫైన్. మీరు ఇన్ఫర్మేషన్ Sir, in this we have చెప్పండి అమ్మా. 5 schemes. దీంట్లో 5 schemes and 3 programs ఉన్నాయి సార్. 3 programs వచ్చేసి SEAT, SEAT, and second program is SHE, and third one is AORC. Under SET, again two schemes are there, sir. Inspire Award and Inspire Internship. And second one, she means scholarship for higher education. SEAT means scheme for early attraction of talent. AORC means assured opportunity for research careers. And దీంట్లో each one దాంట్లో two schemes ఉన్నాయి సార్. రైట్. Inspire Award, Inspire Internship, Inspire Scholarship, Inspire Fellowship, Inspire Faculty, సార్. మీరందరూ ఇన్స్పైర్ చేస్తున్నారు కనుక మీ దగ్గర నోట్స్ అందరికీ షేర్ చేయండి, లేకపోతే మిమ్మల్ని వదలరు వీళ్ళు. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నాకు పేర్లు కొంచెం చదువుతున్నానండి, పొరపాటు అయితే క్షమించండి. గణపతి కళ్యాణిన ఇక్కడ ఎవరున్నారు? గణపతి అని స్టార్ట్ అవుతుంది పేరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా మొబైల్లో ఛార్జింగ్ సరిపోలేదని వేరే మొబైల్లో మీ అసలు పేరు మర్చిపోయా? సునీత అండి. సునీత, రైట్. కొత్తగా వస్తున్నారా మీరు? ఎస్ సార్, నిన్న ఈవినింగ్ జాయిన్ అయ్యాను సార్. సరేనండి, చదవండి అమ్మా. అది కళా ఉత్సవ్ ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్ 2015. Purpose is to nurture artist talent in schools and celebrate India's cultural diversity. Key features:
First one, national level competitions in performing and visual arts. Inclusion of themes like environmental awareness and social issues. Third one is recognition and awards for outstanding talent at all levels. రైట్, థ్యాంక్స్ అండి. సో కళా ఉత్సవ్ ఆల్ ఇండియా లెవెల్ ప్రోగ్రామ్ ఇది అన్ని స్కూల్స్లోనూ చేస్తుంటారు. ఇది కళా ఉత్సవ్లో కళలను ఏవైతే ఉన్నాయో పర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్ని ఇది ప్రమోట్ చేస్తుంది. కాంపిటీషన్స్ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. ఇంక్లూజన్ ఆఫ్ థీమ్స్ లైక్ ఎన్వైర్మెంటల్ అవేర్నెస్ అండ్ సోషల్ ఇష్యూస్ మీద కూడా ఉంటాయి. తర్వాత రికగ్నిషన్ అండ్ అవార్డ్స్ ఫర్ అవుట్ స్టాండింగ్ టాలెంట్ అట్ ఆల్ లెవెల్స్. సో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కరెక్టేనా? అందరూ చూసుకోండి. Yes, sir. 2015 December 8th, sir. December 8th. Actually, Kala Utsav website 1 year before launch చేశారు sir by PM Modi. September 4, 2015 website sir. Kala Utsav website. రైట్ అండి. నెక్స్ట్ రైట్, ఇప్పుడు కొన్ని కొత్తవి మనకు ఏవైతే సిలబస్లో లేవో వాటిలో కూడా కొన్ని చూసుకున్న తర్వాత నాకు అనిపించింది అంటే లేటెస్ట్ ఏమైనా ఉన్నాయా చూసుకున్నప్పుడు ఇవి కనిపించినాయి నాకు. నేను చెప్తూ ఉంటాను, రాసుకుంటూ ఉండండి. ఇవి మీకు ఏదైతే సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్లో లేదు, జస్ట్ ఒకసారి మనం దీన్ని రఫ్గా దీని గురించి రాసుకుందాము, తెలుసుకుంటే సరిపోతుంది. నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ అంటూ స్టార్ట్ అయింది. అన్ని స్కూల్స్లో, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో ఏం చేస్తుందంటే డిజిటలైజేషన్ ఆఫ్ లైబ్రరీ ఒక స్కీమ్ ఉంది. దాదాపు ప్రతి స్కూల్కి నాకు తెలిసి 2.5 lakhs వరకు ఫండ్స్ వచ్చినాయి. 2.5 3.5 lakhs వరకు ఫండ్స్ వచ్చాయన్నమాట. సో ఇది నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ NDUకి సంబంధించింది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2023లో జరిగింది. పర్పస్ వచ్చి టు ప్రొవైడ్ ఆఫర్డబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. కీ ఫీచర్స్కి వచ్చేటప్పటికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆఫరింగ్ కోర్సెస్ ఫ్రమ్ టాప్ యూనివర్సిటీస్, క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ ఎనేబులింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్ పాత్వేస్, ఇంటిగ్రేషన్ విత్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. అంటే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీ పోవడానికి లేదా ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజీలోకి పోవడానికి ఇదేదో క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ ఎనేబులింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్ పాత్వేస్. ఇది నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ. సారా గారు ఇది కూడా రాసుకున్నారు మీరు? నాట్ ఎట్ అప్డేటెడ్. రాసుకోండి అమ్మా. కొత్త స్కీమ్స్ నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ NDU, డిజిటలైజేషన్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ కిందికి వస్తుంది అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. 6:30 అయింది. కొంచెం ఏదైతే మెయిన్ ఉందో అది ఈరోజు త్వరగా అయిపోతుంది డిస్కషన్, అది కూడా డిస్కషన్ మీద కంప్లీట్ చేసుకుందాం. నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ ఒకటి. నెక్స్ట్ PM శ్రీ స్కూల్స్, ఏదైతే మనకు క్వశ్చన్ ఇచ్చినారో PM శ్రీ స్కూల్స్. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2022. మోడర్నైజింగ్ స్కూల్స్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ NEP 2020 అలైన్డ్ కరికులం సంబంధించి కరికులం అంతా కూడా మారుస్తున్నారు, టెక్స్ట్ బుక్లు మారుస్తున్నారు, అన్నీ మారుస్తున్నారు. సో స్కూల్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు PM శ్రీ స్కూల్స్ కోసం. కీ ఫీచర్స్కి వచ్చేటప్పటికి ఎంఫసిస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. చెప్పాలంటే గంట సేపు చెప్తాను, ఎందుకంటే ఇన్ఛార్జ్ నేనే కనుక ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కనుక. PM శ్రీ స్కూల్స్ అనేది టు మోడర్నైజింగ్ స్కూల్స్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ NEP గైడ్లైన్స్కి అనుగుణంగా దీన్ని మారుస్తున్నారు PM శ్రీ స్కూల్స్. నెక్స్ట్ స్కిల్ హబ్ ఇనిషియేటివ్ అని ఒకటి ఉంది. ఇయర్ ఆఫ్ లాంచ్ 2022. పర్పస్ వచ్చి టు ప్రొవైడ్ వొకేషనల్ ట్రైనింగ్ అలైన్డ్ విత్ ఇండస్ట్రీ. అంటే ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలకు ఎలాంటి వాళ్ళు కావాల్సిందో వాళ్ళకు అనుగుణంగా వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత పార్ట్నర్షిప్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, కోర్సెస్ ఇన్ ఎమర్జింగ్ సెక్టర్స్ లైక్ రోబోటిక్స్, AI అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ టు ఎన్హాన్స్ ఎంప్లాయబిలిటీ. మా స్కూల్లో కూడా స్కిల్ హబ్స్ ఉన్నాయి. తర్వాత అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ఉంది. సో అందులో ఇట్లాంటివన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తుంటాం. ఫండింగ్ కూడా దాదాపు 24 lakhs 25 lakhs ఫండింగ్ ఉంది గవర్నమెంట్ నుంచి దీనికి, స్కిల్ హబ్ ఇనిషియేటివ్. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇంతటితో దీన్ని డిస్కషన్ చేసుకున్నాము. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటే మీరు ఒక 5 minutes డిస్కస్ చేసుకుందాం మనము. ఇవి కాకుండా ఇంకా ఏదైనా స్కీమ్స్ మనం ఉంటే, మాట్లాడుకోవాల్సిన స్కీమ్స్ ఉంటే మీరు అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా ఆల్ ఓవర్ ఇండియానండి. ఏదైనా మిగిలిపోయి ఉంటే మీరు చెప్పొచ్చు, అంతలోపల నేను కనెక్ట్ చేసుకుంటాను ట్యాబ్ని. ఎడ్యుకేషన్ ఇన్ ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ వెళ్దాం. సో సారా గారు మీరే చెప్పాలి, ఏదైనా స్కీమ్స్ ఏమైనా మిస్ అయ్యాయా? మిస్ అయింది ఏ స్కీమ్ మిస్ అయింది చెప్పండి. నో సార్.
కానీ ఈ స్కీమ్స్ అన్ని cover అయినాయి అనేది సార్. డౌట్ ఇప్పుడు మనకు. నాకు చక్రవర్తి గారికి మొదటి నుంచి ఉన్న డౌట్ ఏమంటే విద్యా దీవెన ఇదేం స్కీమ్ కొత్తదా? సార్ అది యాక్చువల్లీ జగనన్న విద్యాదీవెన సిలబస్ లో లేదు సార్. సిలబస్ లేదంటారా? చెప్పండి సంతోష్, చెప్పండి అమ్మా. లేదు సార్, ఓల్డ్ అండి మామూలు విద్య. అదే డిగ్రీ చదివిన వాళ్ళకి ఫ్రీ రియంబర్స్మెంట్ ఇస్తారు సార్. ఆ పరంగా చెప్పాను. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఏదైనా ఉంటే, ఏదైనా మిస్ అయినామా మనము, లేదా కొత్త పథకాలు మీ మైండ్లో ఏదైనా ఉంటే చెప్పండి. కొత్త ప్రభుత్వానికి నివేదిక పంపించి దాని ప్రకారం మార్పులు చేర్పులు చేసుకుందాం. నేను ట్యాబ్ కనెక్ట్ చేసుకుంటాను. నాకున్నటువంటి మెయిన్ కన్ఫ్యూజన్ ఏమంటే ఈ ప్రోగ్రామ్స్ అసలు పేర్లు మార్చేశారు, తర్వాత దానికి టైటిల్స్ మారిపోయాయి, ప్రోగ్రామ్ యొక్క పర్పస్ మారిపోయింది, ఇవన్నీ మారిపోయినాయి కనుక సక్సెస్ స్కూల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా సారా గారు, లేదా? చెప్పండి అమ్మా, సక్సెస్ స్కూల్స్ చెప్పండి. నేను కొంచెం ఇటువైపు తీసుకెళ్తా మిమ్మల్ని, నేను ట్యాబ్ కనెక్ట్ చేసుకోవాలి కదా. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సక్సెస్ స్కూల్స్. ఎస్ సార్. సార్ సక్సెస్ స్కూల్ గురించి డిస్కస్ చేయలేదు అనుకుంటా సార్. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. సక్సెస్ అబ్రివేషన్ వచ్చేసి స్కీమ్ ఫర్ యూనివర్సల్ యాక్సెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ సెకండరీ స్టేజ్ సార్. ఏపీలో 2008 and 2009 లో స్టార్ట్ చేశారు సార్. 6,500 సక్సెస్ స్కూల్స్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ స్కూల్ స్టార్టింగ్ ఫ్రమ్ 6th class. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ మీడియం సార్. ఫ్రమ్ 6th class, ఫ్రమ్ 6th to 10th సార్. అంతే సార్. ఇన్స్పైర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా వెంకటేశ్వర గారు ఇంతకుముందే. ఇన్స్పైర్ స్కూల్స్, స్వచ్ఛ పాఠశాల, ఇవన్నీ చేసుకున్నాం కదా ఇంతకుముందు, మాట్లాడుకున్నాం కదా. రైట్ అండి. మరి ఇది నాకు సరిగ్గా గుర్తుకు రావటం లేదు. జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్స్క్లూజివ్గా క్రియేట్ చేసి అందులో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళ చేత మాట్లాడిపించినారు. అదేదో మీమ్స్ లాగా వచ్చి చాలా డిస్హార్టనింగ్గా ఉంది అంటూ మళ్ళీ ఎక్కడో చదివాను, చూసాను కొన్ని నేను. అదేదో స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే దాని మీద చాలా ఎగతాళిగా స్కూల్స్ సంబంధించి ఏదో చదివా. అది ఏం స్కూల్స్ మరి అది సారా గారు చెప్పండి. చక్రవర్తి దండపూడి మా ఫ్రెండ్ అండి ప్రసాద్ అని ఇంగ్లీష్ లెక్చరర్, నా క్లాస్మేట్. ఆయన అక్కడ మాట్లాడించే చక్కగా పిల్లలతోటి. ఈస్ట్ గోదావరిలో దండపూడి స్కూల్ సార్. అవన్నీ కూడా జగన్ గారు గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో జరిగాయండి అన్ని కూడా. ఇప్పుడు ఏమి లేవండి అసలు. సరే మామూలు మారుతాయి కదా ఆవిడ అన్ని కూడా మార్చేశారు, పేర్లు అన్ని మార్చేశారు. ప్రోగ్రామ్స్ కూడా ఏమి జరుగుతున్నట్టు ఏం కనపడలేదు దానికి పొలిటికల్ గా ఉన్నటువంటి. సరేనండి. సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ మెయిన్ టాపిక్, ఇది కూడా డిస్కషన్లోనే స్టార్ట్ చేస్తాము, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇంకా దీని తర్వాత 3 టాపిక్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ థియరీ బేస్డ్ టాపిక్స్ ఉన్నాయి, అవి ఈరోజు సాయంత్రం క్లాస్లో చెప్పేస్తే మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు అనుకుంటా తెలుగులో, అది ఈ రోజుతో మనకు కంప్లీట్ అయిపోతుంది. సండే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా దీని మీద ఎగ్జామ్ ఉంటుంది. సరే, ఈరోజు టాపిక్ ఏది ఉందంటే ఇప్పుడు రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వ్యూ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. విద్యలో వచ్చినటువంటి మార్పులు లిబరలైజేషన్ వల్ల ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఎలాంటి ప్రభావం చూపించింది, తర్వాత ప్రైవేటైజేషన్ వల్ల విద్యలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, తర్వాత గ్లోబలైజేషన్ వల్ల విద్యలో ఎలాంటి మార్పులు వచ్చినాయి. అందులో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇట్లాంటి మార్పులు వస్తున్నప్పుడు విద్య ఎలా విధంగా అంటే రోల్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద ఎడ్యుకేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో ఇప్పుడు మనకు లిబరలైజేషన్ ఎడ్యుకేషన్ వైజ్గానే మాట్లాడుకుంటాము. లిబరలైజేషన్ అనేది ఇండియాలో సరళీకృత విధానం అనుకుంటాను తెలుగులో వచ్చేటప్పటికి. లిబరలైజేషన్ పాలసీస్ ఇవన్నీ కూడా వచ్చింది 1990లో స్టార్ట్ అయ్యాయి.
అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. బట్ హూ వాజ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరైనా చెప్పండి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పివి నరసింహారావు సార్. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, తర్వాత ఎన్ఆర్ రాస్తారు నరసింహారావు అనమాట ప్రైమ్ మినిస్టర్. మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు లిబరలైజేషన్ పాలసీస్ తీసుకొచ్చినారు. ఏమి లిబరలైజేషన్ అంటే, లెజీ ఫెరే అనేది యాడమ్ స్మిత్ యొక్క కాయిన్ చేసినటువంటి వర్డ్ అండ్ టెర్మినాలజీ వర్డ్ అది లెస్సే ఫెరే అనమాట. ఏమి అంటే అలో టు డూ. లెజీ ఫెరే యొక్క మీనింగ్ ఏముందంటే అలో టు డూ. రాసుకోండి, అలో టు డూ అంటే లెట్ పీపుల్ డూ యాజ్ దే చూస్. ఎందుకు ప్రభుత్వమే అన్నింటిని చూసుకుంటూ ఉండాలి? యాడమ్ స్మిత్ యొక్క ఐడియా ఏముంది? లెస్సీ ఫెయిర్ అనే ఐడియా తీసుకొచ్చి ఎకనామిక్స్లో చెప్తారనమాట. ఈ ఐడియా ఏముందంటే, లెస్సీ ఫెయిర్ అంటే ఏముందంటే, ప్రజలు ఎలా కోరుకుంటారో అలా ఉండియండి, ప్రజలు ఎలా బతకాలనుకుంటారో అలా బతకనివ్వండి, అంతేగాని వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ టు ద ప్రైవేట్ లైఫ్స్ ఆఫ్ పబ్లిక్. కనుక లెస్సీ ఫెయిర్ అంటే అలో టు డూ, లెట్ పీపుల్ డూ యాజ్ దే చూస్. అప్పుడున్నటువంటి 1990 కంటే పూర్వం ఎలా ఉండేది? ప్రతిదానికి రూల్స్, రెస్ట్రిక్షన్స్, ఎక్కడ కూడా ఫారిన్ కంట్రీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే ఫారిన్ కల్చర్ కావచ్చు, లేదా ఫారిన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇండియాలోకి రావడానికి చాలా క్లిష్టంగా ఉండేది. కానీ లిబరలైజేషన్ పాలసీస్, అప్పటికే ప్రపంచవ్యాప్తంగా లిబరలైజేషన్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా, పిఎం నరసింహారావు గారు ఉన్నప్పుడు ఈ లిబరలైజేషన్ తీసుకురావడం చేసినారు. అది దాని ఎఫెక్ట్ ఇండియాలో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద కూడా పడింది. సో లెస్సీ ఫెరీ అనేది యాడమ్ స్మిత్ కాయిన్ చేసిన వర్డ్. ఇట్ మీన్స్ అలో టు డూ, లెట్ పీపుల్ డూ యాజ్ దే చూస్. సో ఇప్పుడు దీనివల్ల ఏమేం జరిగింది ఇండియాలో? లిబరలైజేషన్ వల్ల ముఖ్యంగా మనకు లైసెన్సింగ్ సిస్టమ్ని తీసేయడం చేశారు. అంటే ప్రతిదానికి లైసెన్స్ ఉండేదన్నమాట. ఏదైనా ఫారిన్ నుంచి ఏదైనా తీసుకురావాలన్నా, లేకపోతే ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ఫారిన్స్ ఎటువంటిదైనా విదేశాల నుంచి వచ్చేటప్పుడు దానికి ఒక లైసెన్స్ అనేది తీసుకుంటేనే వాళ్ళు విదేశీయులు ఫారినర్స్ దే కెన్ ఇంపోర్ట్ ఆర్ దే కెన్ డూ ఇన్ అవర్ ఇండియా వర్క్స్ ఆర్ యాక్టివిటీస్. అలాంటి లైసెన్స్ సిస్టమ్ని కంప్లీట్గా రిమూవ్ చేసినారు. నెక్స్ట్ కోటా మెథడ్స్, అంటే ఇండియా ప్రభుత్వంలో ఇంత ఉండాలి, గవర్నమెంట్కి ఇంత ఉండాలి, ఇలాంటి సెక్టర్స్లో ఇవి మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు రాకూడదు, ఇలాంటి కోటాస్ ఇవన్నిటిని కూడా తీసేశారు. తర్వాత ఇంపోర్ట్స్ మీద ఉన్నటువంటి డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీనో లేకపోతే ఇంపోర్ట్స్ డ్యూటీ ఏదైతే ఉంటుందో, కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా తీసేయడం చేశారు. రిమూవల్ ఆఫ్ లైసెన్సింగ్ సిస్టమ్, కోటా మెథడ్స్ అండ్ ఇంపోర్ట్స్. దీనివల్ల ఏం జరిగింది? when the government allowed the foreign countries and foreign companies to enter into the India to promote their trade. సో దీనివల్ల ప్రమోషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ స్టార్ట్ అయ్యాయి. విదేశీయులు వచ్చి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడానికి మనం సరళీకృత విధానాల్ని మనం అనుసరించినాము. ఇప్పుడు దీనిలో క్వశ్చన్ ఏముందంటే, ఇప్పటికి కూడా ఇన్ విచ్ సెక్టర్ ఇన్ ఇండియా ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కెనాట్ బీ డన్? ఇప్పటికి కూడా భారతదేశంలో ఏ సెక్టర్స్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ జీరో ఉంటాయి? మనందరికీ తెలుసు అనమాట. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళు 49% వరకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, 51% వరకు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అది దాన్ని గవర్నమెంట్కి సంబంధించింది అంటారు, కానీ ఫారిన్ కంపెనీ అంటారు అనమాట. సో అలాగా ఏ సెక్టర్స్లో ఇప్పటికీ కూడా ఫారినర్స్ ఆర్ ఫారిన్ కంపెనీస్ ఆర్ ఫారిన్ కంట్రీస్ కెనాట్ ఇన్వెస్ట్, ఏ సెక్టర్స్ ఉంటాయి? టెక్స్ట్ మెసేజ్ పంపించండి. ఏ సెక్టర్స్లో ఫారిన్ యొక్క విదేశీ పెట్టుబడుల్ని అనుమతించరు? ఏం మాట్లాడటం లేదు ఎవరు? ఎడ్యుకేషన్లో ఉంది కదండి, ఎందుకు లేదు? ఎడ్యుకేషన్లో ఫారిన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫారిన్ డిఫెన్స్లో లేదు. డిఫెన్స్ కూడా లిబరలైజేషన్లు ఇచ్చేసినాం అనుకోండి, వాళ్ళు వచ్చే ఫండింగ్తో వాళ్ళే చేసుకుని వ్యాపారాలు చేసుకుంటారు. ఇంకా వేరే సెక్టర్ చెప్పండి. డిఫెన్స్లో లేదు. ఇంకా బ్యాంకింగ్ ఎందుకు లేదు? బ్యాంకింగ్ ఉంది కదా, ఫారిన్ బ్యాంక్స్ ఉన్నాయి కదా మనకి ఇండియాలో. ఫారిన్ బ్యాంక్స్లో పాటు ఫారిన్ ఫండింగ్ ఉంది కదా ఇండియా బ్యాంక్స్లో. ప్రైవేటైజేషన్ అయిపోయింది కదా, బ్యాంకింగ్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అయిపోయింది. ఆర్మీ, రైల్వేలో లేదా? రైల్వేలో కూడా ఉంది కదా. ఆర్మీలో లేదు, డిఫెన్స్లో లేదు, రైల్వేస్లో లేదా? పెట్టుబడి లేదా? రైల్వేస్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నారు కదా. కనుక ఇలాంటి క్వశ్చన్స్ వస్తే జాగ్రత్తగా ఆలోచించి రాయండి. ఇన్ విచ్ సెక్టర్ ద
ఫండింగ్ ఈజ్ నాట్ అలౌడ్. డిఫెన్స్లో లేదు, పక్కాగా తెలుసు డిఫెన్స్లో లేదు. సో ఇలాంటి సంబంధించిన దాంట్లో ఏ దాంట్లో లేదనేది ఒకసారి టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, లేదంటే కనుక్కొని మళ్ళీ చదువుకోండి. సో ఇందులో ఏమైంది, బికాజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఇట్ లీడ్స్ టు ప్రైవేట్ సెక్టర్ జనరేషన్. అంటే ఏమైంది ఇటువైపు, ఒక్క నిమిషం. లిబరలైజేషన్ వల్ల ఇట్ లీడ్స్ టు ప్రైవేట్ సెక్టర్ గ్రోత్. అంటే ప్రైవేట్ సెక్టర్ని గ్రోత్ కావడానికి మెయిన్ కారణం ఏమంటే లిబరలైజేషన్. అంతకుముందు లేనిది లిబరలైజేషన్ కావడం వల్ల ప్రైవేట్ సెక్టర్లో మనకు ప్రమోషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్కి వీలు కుదిరింది. ఇందులో మనకి ఎడ్యుకేషన్ సంబంధించి వచ్చేటప్పటికి ఏముందంటే ఫారిన్ యూనివర్సిటీస్ని ఆర్టికల్ 2/1 ప్రకారము ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం చేశారు. అంటే ఈ ఫారిన్ యూనివర్సిటీస్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ దేర్ అకాడమిక్ సెంటర్స్ ఇన్ ఇండియా, దే ఆర్ అలౌడ్ అండ్ ఈవెన్ దే హ్యావ్ బీన్ గివెన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇండియాలో స్టార్ట్ కావడం జరిగింది. తర్వాత ఇండియాలో నుంచి చదువుకున్న వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కూడా అవకాశాలు కల్పించినారు. బ్రెయిన్ డ్రైన్ అంటారు, నాలెడ్జ్ డ్రైన్, బ్రెయిన్ డ్రైన్ అంటారు. సో ఇవి ఏదైతే మనకు లిబరలైజేషన్ ఉందో దాని మీద కీ ఫీచర్స్. తర్వాత ఇందులో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లిబరలైజేషన్ వల్ల డిసడ్వాంటేజెస్ కాదండి, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైన అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. అంటే ఎక్కడైనా కానీ ప్రపంచంలో మనం వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కలిగింది. మిగతా కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కలిగించినారు. తర్వాత నాలెడ్జ్ షేరింగ్ ఉంది. ఇంతకుముందు ఆ దేశంలో రాసినటువంటి పుస్తకాలు వాళ్ళే చదువుకునే వాళ్ళు, అందులో నాలెడ్జ్ ఉంటే మనం దాన్ని షేర్ చేసుకోవాలంటే చాలా కాపీరైట్ ఇష్యూస్ ఉండేది, కలెక్ట్ చేసుకోవడం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. తర్వాత కాంపిటీషన్ కూడా పెరిగిందండి. వెన్ పీపుల్ స్టార్టెడ్ కాంపీటింగ్ విత్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్, రెండు కాంపీట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరిలోనూ క్వాలిటీ ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. కనుక లిబరలైజేషన్ వల్ల క్వాలిటీ పెరగడము, కాంపిటీటివ్ నేచర్ కూడా పెరగడం జరిగింది. ఇవి అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను మీ వైపు నుంచి అడుగుతున్నది ఏమంటే లిబరలైజేషన్ వల్ల మీరందరూ చదువుకున్నారు కనుక లిబరలైజేషన్ వల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఉంటే ఒక్కొక్క టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుండండి, నేను రాస్తూ ఉంటాను. ఇక్కడ నేనేమో లిబరలైజేషన్ యొక్క అడ్వాంటేజెస్ చెప్పినాను, లిబరలైజేషన్ పాలసీ ఎలా వచ్చింది, దానివల్ల ఎలాంటి ప్రభావం వచ్చింది అని చెప్పినాను. అడ్వాంటేజెస్ ఒక 3 చెప్పిన, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, నాలెడ్జ్ షేరింగ్ అండ్ కాంపిటీషన్ వచ్చింది. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ లిబరలైజేషన్? సరళీకృత విధానం, పాలసీస్ అన్నీ ఈజీ చేసినారు, ఇంపోర్ట్స్ ఎక్కువ అయిపోయినాయి, కోటా తీసేసినారు, లైసెన్స్ సిస్టమ్ తీసేసినారు. దీనివల్ల ప్రైవేట్ సెక్టర్ బాగా అభివృద్ధిలోకి వచ్చింది. మరి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? ఏం లేవా డిసడ్వాంటేజెస్ లేవా? చెప్పండి, హ్యాండ్ రైజ్ ఎవరైతే చేశారో చెప్పండి. ప్రవీణ్ గారు చెప్పండి. సార్, దే కెన్ విత్డ్రా దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అట్ ఎనీ టైమ్ సార్. అంటే స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయితే కనుక వాళ్ళు విత్డ్రా చేసుకుని వాళ్ళ కంట్రీకి మళ్ళీ ఫండ్స్ అనేవి డైవర్ట్ చేస్తారు సార్. అప్పుడు మళ్ళీ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది కదా సార్. మరి విత్డ్రాయల్ ఆఫ్ ఫారిన్ ఫండ్స్, రైట్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసినారు, అన్మ్యూట్ చేసుకుని ఒక్కొక్కరు చెప్పండి. వెంకటేష్ గారు చెప్పండి. That universities are allowed to establish their own self, then the competition among their universities has been increased. అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజా? Sir, that ultimately competitive levels. Okay, right. Like some of the schools లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా సార్, దాని యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద కూడా పడుతుంది సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, సరిగ్గా వినిపించలేదు. నెక్స్ట్ ఇంకా ఎవరైనా డిసడ్వాంటేజెస్ ఆఫ్ లిబరలైజేషన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఎడ్యుకేషన్ సెక్టర్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే ఇంకేమున్నాయి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ టీచింగ్ స్టాఫ్ సార్.
ఎలా వస్తుంది? కాంపిటీషన్ అమాంగ్ ప్రైవేట్ ఫర్మ్స్ లీడ్స్. అవి సరైనటువంటి స్టాఫ్ కూడా లేకపోతే మరి డిసడ్వాంటేజ్ అయిపోతుంది, పిల్లల మీద ప్రభావం పడుతుంది కదా. అది పబ్లిక్ సెక్టర్ లేదా ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయో వీటి మీద చాలా అఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ యొక్క కాంపిటీషన్లోకి వీళ్ళు ఈక్వల్గా ఉండలేకపోవచ్చు. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్కి వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ అందుకోకపోవచ్చు. రెండోది ఫినాన్షియల్గా చాలా బర్డెన్ అవుతుంది, ఎందుకంటే ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కనుక. ఇప్పుడు నాకు తెలిసి, లేకపోతే ఇక్కడ ఆయేషా కూడా తెలుసు అనుకుంటాను, బెంగళూరులో ఏవైతే నేను మా అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని పక్కలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, తర్వాత రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, తర్వాత వచ్చేటప్పటికి స్టోన్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. క్లాస్ 1కి అడ్మిషన్లో వాళ్ళు 1.5 lakhs నుంచి 2 lakhs వరకు తీసుకుంటారు. అదే క్లాస్ 4, క్లాస్ 5కి వచ్చేటప్పటికి 6 lakhs to 7 lakhs వరకు బోర్డింగ్ స్కూల్స్ తీసుకుంటారు. పనిచేసే వాళ్ళంతా ప్రిన్సిపాల్ బ్రిటిషరు, ఒక 4-5 టీచర్స్ కూడా బ్రిటిషర్స్. చెప్పు ఆయేషా. అన్మ్యూట్ చేసుకోమ్మా. ఇప్పుడు రయాన్ పోతున్నాడు కదండి సార్ విబ్గిఆర్ స్కూల్లో. ఫస్ట్ సీనియర్ కేజీకి వచ్చేసి 1,75,000 కట్టాను సార్. 1,75,000 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా. అండ్ ఇన్ కేస్ డే కేర్ లో వేయాలంటే 12 o'clock వరకు స్కూల్ సార్. 12 తర్వాత బై ఛాన్స్ ఇంకా నాకు స్కూల్ 3 o'clock వరకు ఉంటుంది కాబట్టి 12 to 3 నేను బై ఛాన్స్ డే కేర్ లో వేయాలి అంటే అది వచ్చేసి పర్ మంత్ 6,000 సెపరేట్ అవుతుంది సార్. తర్వాత అందులో స్కూల్ యూనిఫామ్స్ తర్వాత అన్ని ఇంక్లూడ్, మరి దానికి మరి సపరేట్ వాయిస్తారా? లేదు సార్, యూనిఫామ్ సపరేట్ 3,000 అయింది సార్. బుక్స్ మాత్రం వాళ్ళు ఇస్తారు సార్. సో విద్య అందది అంటారు చూడండి, అట్లా అయిపోయింది అనమాట. రైట్. స్వామి గారు మీరే చెప్తున్నారు, చెప్పండి. స్వామి సూర్యనేడి సార్, సూర్యనేడి చెప్పండి సార్. అన్ఈక్వల్ యాక్సెస్ అని ఉంటుంది సార్, లెబలేషన్ కాదు మనకి ఏంటంటే అర్బనైజేషన్ కానీ రూరల్ ఏరియాస్ కానీ దాని వలన కూడా ఒకే ఈక్వల్ ఉన్నట్టుగా ఉండకపోవచ్చు సార్. నెక్స్ట్ వచ్చి అదే గవర్నమెంట్ ఫండింగ్ ఏదైనా ఉందనుకోండి సార్, అది ఒకటి కూడా రెడ్యూస్ అవ్వచ్చు, రిసోర్సెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంటే బయట మనకి అమౌంట్ కానీ సార్, అది కూడా మనకి డిసడ్వాంటేజ్ కూడా చెప్పచ్చు సార్. నెక్స్ట్ ఫారిన్ కల్చర్ ప్రమోట్ అవుతుందండి సార్. ఓవర్ ఎంఫసిస్ ఆన్ ప్రాఫిట్ సార్, ఎందుకంటే వాళ్ళు మనం ఏంటంటే ఏదైనా ఎకనామిక్ స్టాండర్డ్స్ మీద కూడా మన ఎక్కువగా ప్రాఫిట్ వచ్చేలాగా వ్యాపారం పూర్తిగా. రైట్ అండి. సో ఇంకా చాలా ఉంటాయి, ఇది జనరల్ టాపికే కనుక ఇలాగే మనం చదువుకుంటే నాకు పాయింట్స్ మీకు చెప్తుంటే యాడ్ అవుతుంటుంది. సరే, లిబరలైజేషన్ అయిపోయిన తర్వాత మనకు ప్రైవేటైజేషన్ అనేది లీడ్ చేస్తుంది. ప్రైవేటైజేషన్లో ఏముందో ఒకసారి చూసుకుందామండి. ప్రైవేటైజేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తున్నాయంటే పబ్లిక్ సెక్టర్లో ఏవైతే, అంటే మనకి యాక్చువల్గా 3 రకాల సెక్టర్స్ ఉంటాయి. మ్యూట్ చేసుకోండి స్వామి గారు. మనకు 3 సెక్టర్స్ ఉంటాయి యాక్చువల్గా. పబ్లిక్ సెక్టర్ ఒకటి ఉంటుంది, తర్వాత సెమీ పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, అందులో ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ ఫండింగ్. అదే మీకు ఇంతకుముందు చెప్పినట్లు 49 వచ్చేటప్పటికి ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ ఫండింగ్ ఉంటుంది, తర్వాత 51% గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది, అది కూడా సెమీ పబ్లిక్ సెక్టర్ కిందకే వస్తుంది, బట్ కంట్రోల్ బై ద గవర్నమెంట్. తర్వాత పూర్తిగా ప్రైవేట్ సెక్టర్ అని ఒకటి వస్తుంది. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించేటప్పటికి మరి ఎప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా నాకైతే సరిగ్గా ఎగ్జాక్ట్ ఇయర్ అయితే నాకు తెలీదు. కాకపోతే చాలా అంటే స్వాతంత్రం రాకపూర్వం నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ అయితే ఉన్నాయి అనే విషయం అందరికీ తెలుసు. సో ప్రైవేట్ స్కూల్స్లో మనకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రైవేటైజేషన్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే అడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి. ప్రైవేట్ సెక్టర్లో అడ్వాంటేజెస్ ఏముందంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది. ఫస్ట్ వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఉన్నాయి కనుక, ఉద్యోగాలు ఇస్తున్నారు కనుక ఉద్యోగాలు చేసుకుంటున్నాం. గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, గవర్నమెంట్ సెక్టర్లో అందరికీ ఉద్యోగాలు కావాలంటే కుదిరేది కాదు కదా. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి క్వాలిటీ ఎప్పుడు కూడా బాగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎలా పడితే అలా స్కూల్లో ఉన్నాయనుకోండి, పిల్లలు చేరరు కనుక ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. సో నేను 2 చెప్పినాను మీకు, ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, తర్వాత క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు.
తర్వాత కాంపిటేటివ్నెస్ ఉంటుంది వీళ్ళకి. అంటే ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కనుక కాంపిటేటివ్గా ఉంటారు. ఏదైనా సరే మంచి దాన్ని తీసుకొచ్చి ముందుగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇవి అడ్వాంటేజెస్. ఇవి కాక మీకేమైనా తెలిసిన అడ్వాంటేజెస్ ఉంటే ప్రైవేటైజేషన్ వల్ల, ఎస్పెషలీ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ప్రైవేటైజేషన్ వల్ల ఏమన్నా మీకు అడ్వాంటేజెస్ ఉంటే మీరు ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఇన్ గవర్నమెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, కరెక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తారు. ఏదైనా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వెళ్తే చూస్తే తెలుస్తుంది ఇండియాలో చదువుకుంటున్నామా ఫారిన్ కంట్రీలో చదువుకుంటున్నామా అనిపిస్తుంది. డిపిఎస్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఎన్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రకరకాలు ఉన్నాయి. డిఐవి ఉంది, దయానంద విద్యా స్కూల్స్ ఏవో ఉన్నాయి. ఇట్లా కొన్ని స్కూల్స్ అయితే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఇండియాలో చదువుకోవడం లేదనిపిస్తుంది. కరికులం వచ్చేటప్పటికి చాలా వరకు గవర్నమెంట్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కరికులము ఏదైతే మనకు ఎన్సిఎఫ్ ఉందో లేదా ఎన్సిఎఫ్ 2023 కరికులం ఉందో దాన్ని బేస్ చేసుకుని కొంచెం డీవియేషన్ అయి చేస్తారు. కాకపోతే మోస్ట్లీ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద కరికులం డిజైన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. No, they follow their own curriculum. బ్రేక్ అవుతుంది వెంకటేష్ గారు, కొంచెం నెట్వర్క్ ఉన్న చోటుకి రండి, బ్రేక్ అవుతుంది. సార్ వర్క్ అందలే సార్. డిసిప్లైన్ బాగుంటుంది. సార్ నౌ యు ఆర్ ఆడిబుల్. What I want to say is sir, for example హైదరాబాద్ సార్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి సార్, ఇంటర్నేషనల్ స్కూల్స్. వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవట్లేదు, ఓన్లీ ఎన్ఈపి 2020కి అడ్హైర్ అయి ఉంటారు సార్. బట్ దే టీచ్ దే రిలీజియస్ స్కూల్స్, దే రిలీజియస్ సిలబస్ ఆల్సో. వాళ్ళ యొక్క కొందరికి ఓన్లీ సిలబస్ కూడా లేదు సార్, అసలు సిలబస్ అంటూ లేదు. ఇన్నోవేటివ్ వే ఆఫ్ మెథడ్ లో వాళ్ళు చేస్తున్నారు. మా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, ఇద్దరు, వాళ్ళని చూస్తూ ఉంటాను. వాళ్ళకి ఏం సిలబసే లేదు, ఓన్లీ ఇంటరాక్టివ్ వే ఆఫ్ మెథడ్ లో. తర్వాత డిఫరెంట్ గా వాళ్ళ యొక్క టీచింగ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. టీచర్స్ అసలు నోట్స్ ఉండదు, పుస్తకాలు అంటే అసలు ఏం లేవు సార్ వాళ్ళకి. అట్లా కొంత ఇట్లాంటి ప్రైవేట్ స్కూల్స్ రావడం వల్ల ఇట్లాంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ మెథడ్స్, తర్వాత వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్ అయితే ఉంటుంది సార్. మళ్ళీ అదే ఎండ్ ఆఫ్ ద డే లెర్నింగ్ అవుట్కమ్ ఉంటుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ పర్ వాళ్ళ యొక్క కేపబిలిటీ బట్టి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి సార్. అవునండి, అవును. కొన్ని స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు. కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పులు ఉంటాయి కనుక అది ఉంది, దాన్ని అలౌడ్ అనమాట, దానికి ఏం లేదు. సరే, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి ప్రైవేట్ సెక్టర్ వల్ల? డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఫస్ట్ డిసడ్వాంటేజ్ అయ్యేటప్పటికి ఫీజు ఎంత పడితే అంత పెట్టుకోవచ్చు, ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు పెట్టుకోవచ్చు వాడు ఫీజు. ఏమి కమర్షియల్ బేసిస్ చెప్పండి చక్రవర్తి గారు. టోటల్ గా కమర్షియల్ బేసిస్ గా ఉంటుంది సార్ అంతా. అవునండి, ఫీజులు బాగా కలెక్ట్ ఇబ్బంది పెడతారు కొంతమందిని. అయితే పిల్లల్ని ఫీజులు కట్టకపోతే బస్సులు దింపుతారు, దెబ్బతింటారు. పిల్లల్ని సైకలాజికల్ గా కూడా కొంచెం ఇబ్బంది పెడతారు సార్ చాలా మంది. పిల్లల మనోభావాలు కూడా దెబ్బతింటుంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రైవేటైజేషన్ 20 years పెట్టి చేస్తున్నాను కదండి. చాలా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాం, మనం ఇన్వాల్వ్ అవ్వలేము. ఫీజు కడితేనే క్లాస్ లో రాణిస్తారు, లేకపోతే బయట కూర్చోబెడతారు. ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తారు, లేదా బస్సు ఎక్కనిస్తారు. ఇలా ఉండడం వల్ల కొన్ని రూరల్ ఏరియాస్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. టోటల్లీ కమర్షియల్ బేసిస్, అది డిసడ్వాంటేజ్. అంతే కదండి, వ్యాపారమే కదా విద్య. ద సెకండ్ బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ టు ఎర్న్ మనీ ఈజ్ ఎడ్యుకేషన్, విచ్ ఇస్ ద ఫస్ట్ బిజినెస్ టు ఎర్న్ మనీ ఇన్ వరల్డ్. ప్రపంచంలో అత్యంత ప్రాఫిటబుల్ వ్యాపారం ఏది చెప్పండి? పాలిటిక్స్. ఫస్ట్ ఆల్వేస్ పాలిటిక్స్, సెకండ్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ అనమాట. కనుక విద్యా ఏమండి పెట్టుబడి లేనటువంటి వ్యాపారం అండి. అవునవునండి. ప్రతి చెప్పండి ప్రవీణ్ గారు, ఏదో చెప్తున్నారు. అండ్ స్టూడెంట్ మీద చాలా బర్డెన్ ఉంటుంది సార్. ఈ ర్యాంకుల గోల్ ఎక్కువైపోయి అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది నాలెడ్జ్ కోసం చదవట్లేదు సార్, ఓన్లీ మార్క్స్ అండ్ ర్యాంకుల కోసమే చదువుతున్నారు. అది చాలా మెంటల్ ఎగోని ఉంటుంది సార్ స్టూడెంట్స్ మీద. అదైతే సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో అది చాలా ఇంపాక్ట్ అవుతున్నారండి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో. నేను అదే ఈ సిస్టమ్ ఉండకూడదు అనుకుంటున్నాను సార్, అంతే. ఈ ర్యాంకుల గోల్ లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఈ పేరెంట్స్ మారినంత వరకు పిల్లల్ని ఏం మార్చలేమండి. ప్రభుత్వాలు మారినా కూడా పేరెంట్స్ మారరు అనమాట.
పేరెంట్స్ కావాల్సిన వాళ్ళకి ఏముందంటే మా వాడు బాగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, కోట్లు సంపాదించాలి, అమెరికాలో సెటిల్ కావాలి. ఇదే తెలుగోడుకు ఉన్నటువంటి ఆశ అనమాట. ఇంతకుమించి ఇంకేం ఎక్కువ కోరుకోరు, ఇంతే చాలు మనకు. మా పక్కింట్లో ఎవడన్నా అమెరికాలోనో ఎక్కడైనా సెటిల్ అయ్యాను అనుకోండి, ఇంక మనకు రాత్రిపూలు నిద్ర రాదనమాట. మనోడిని కూడా లేపి తోమి చదువురా అని చెప్తాం. ఇవే ఉంటుంది కనుక పేరెంట్స్ మారినంత వరకు ఎడ్యుకేషన్ మారదనమాట. యాక్చువల్లీ సమాజంలో ఏమి జరుగుతుందో దానికే రిఫ్లెక్ట్ అవుతుంటుందండి. మూవీస్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అవంతా కూడా సమాజంలో ఏం జరుగుతుంటాయో దాన్నే రిఫ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటారనమాట. అంటే సార్ స్టూడెంట్స్ అంటే మన కిడ్స్ లో టాలెంట్ ఏముందో అది పేరెంట్స్ ఐడెంటిఫై చేయడం మానేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అవతల వాళ్ళతో కంపేర్ చేసుకుని అంటే ఇన్నేట్ గా వాడికి వచ్చే ఎబిలిటీ ఏముంది, వాడు దేనికి ఫిట్ అవుతాడు అనేది అది మర్చిపోతున్నారు సార్. పక్క వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని అంటే వాళ్ళ కిడ్స్ ని చాలా అంటే అది చాలా మెంటల్ ఈగోనే అవుతుంది సార్. వాళ్ళలో ఉన్న టాలెంట్ ఐడెంటిఫై చేసి ఆ సెక్టర్ లో వాళ్ళని ట్రైన్ చేస్తే ఎడ్యుకేషన్ తోటి అది దే విల్ అచీవ్ మోర్ అండ్ మోర్, దే కెన్ రీచ్ గ్రేట్ హైట్స్ ఇన్ దేర్ లైఫ్ సార్. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అర్నింగ్ అయిపోయింది కనుక ఇవన్నీ కమర్షియలైజేషన్ కనుక మనము విలువలు మాట్లాడితే ఎవరు వినరు. సరే, నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఒకటి ఫీజు. నెక్స్ట్ సారా గారు బాగా చెప్పేస్తారు, లో శాలరీస్ ఇస్తున్నారు, తక్కువ జీతాలు ఇస్తారు ప్రైవేట్ స్కూల్స్లో. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు చెప్పండి. సార్ ప్రైవేటైజేషన్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ సెక్టార్లో ఎడ్యుకేషన్ వీక్ అవుతుంది అనే ఫీలింగ్ పేరెంట్స్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అట్ ద సేమ్ టైం అడ్మిషన్స్ తక్కువ అవుతాయి, అట్ ద సేమ్ టైం మనకు రిక్రూట్మెంట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రైవేటైజేషన్లో డిగ్రేడ్సే కదా సార్. అవునండి. సో అడ్మిషన్స్ తక్కువైనప్పుడు స్కూల్స్ మర్జ్ చేస్తారు, గవర్నమెంట్ స్కూల్స్ మర్జ్ చేస్తారు, స్కూల్స్ లో చాలా మంది డ్రాప్ అవుట్స్ అవుతారు. సో ఇవన్నీ చాలా డిగ్రేడ్స్ అని నా ఫీలింగ్ సార్. అవునండి. ఇంకా వేరే ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? అసలు ఈ రోజులో గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని ఎవరు పిల్లల్ని పంపిస్తున్నారని నాకు కూడా అర్థం కదా. హరికృష్ణ గారు చెప్పండి అమ్మా. విద్యతో సంబంధం లేకుండా సర్టిఫికేట్ జారీ చేసేస్తారు సార్. వాడు చదువుతున్నాడా లేదా అనేది సంబంధం లేకుండా సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు సార్. పేదవారిలో చదువుకోవడానికి స్కోప్ లేకుండా అయిపోతుంది. ఎలాగంటే వాళ్ళు ఫీజులు కట్టలేక అక్కడే ఆ స్థాయిలో అక్కడే ఉండిపోతారు. కుల మత జాతులకి ఇది పెరుగుతా ఉంది. ఇలాంటివి ఉన్నాయి సార్. ప్రైవేటీకరణ చేయడం వల్ల నష్టాలు అయితే ఎక్కువ ఉన్నాయి. పేదవాళ్ళు చదువుకోలేకపోతారు. ఇటువంటివి జరుగుతాయి సార్. ప్రైవేటైజేషన్ అన్ని బాగుంటే తెల్లవారుజామున లేచి ఎన్ని కష్టాలు ఎందుకండి. స్మాల్ ప్రాక్టీస్ ఎక్కువ జరుగుతుంది సార్. అవునండి, కాపీలు వాళ్ళే వచ్చి కొట్టిస్తారు, కాపీలు కొట్టిస్తారు. రైట్. సో మనం కొంచెం బ్రాడర్గా ఆలోచిస్తే ప్రైవేటైజేషన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో అడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉంటాయండి. ఎందుకంటే వెన్ ప్రైవేట్ సెక్టర్ ఎంటర్స్ ఇట్ ఈస్ ఎ కాంపిటీషన్ ఫర్ ద పబ్లిక్ సెక్టర్. సో పబ్లిక్ సెక్టర్ ఆల్సో దే హ్యావ్ టు ఎన్హాన్స్ అండ్ దే హ్యావ్ టు ఇంప్రూవైజ్. అలా కాకపోతే పబ్లిక్ సెక్టర్ కూలిపోతుంది కనుక ప్రైవేట్ సెక్టర్కి లిమిటేషన్స్ ఉంటాయి. బట్ స్టిల్ ద ప్రైవేట్ సెక్టర్ డామినేట్స్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే ప్రైవేటైజేషన్ని దాదాపుగా గవర్నమెంట్ సెక్టర్ని అధిగమించేసింది కాదు, పూర్తిగా కంట్రోల్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ కంటే కూడా ప్రైవేట్ సెక్టర్ కంట్రోల్లో ఉంటుంది. అసలు గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని ఎవరు పంపిస్తున్నారు అని ఆలోచిస్తే పూర్తిగా అంటే అందరికి తెలిసిందే, ఇంకొకసారి చెప్తున్నాను, రిక్షా తొక్కేవాడు కూడా తన కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి, తనలాగా బాధపడకూడదు అంటున్నారు. అంటే ఒకటి గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ ఏదైతే స్కూల్స్ నడుపుతుందో ఆ గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం తగ్గిపోయింది. ఆ గవర్నమెంట్ టీచర్స్ మీద నమ్మకం అస్సలు లేకుండా పోయింది. వాళ్ళు ఏం పాఠాలు చెప్పరు అనే ఒక నమ్మకం అనేది ప్రజల్లో ఉంది కనుక గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం వెళ్ళిపోయింది. కానీ మనకు గవర్నమెంట్ జాబ్ కావాలి, సర్కాజం అంటారనమాట. అన్నీ తెలుసు మనకు దీంట్లో క్వాలిటీ ఉండదని, అయినా కూడా మనకి గవర్నమెంట్ జాబ్ కావాలి. తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత టీచర్సే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. ఏదో ఒక 1% ఉండొచ్చేమో లేదా 2% ఉండొచ్చేమో టీచర్స్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని అదే గవర్నమెంట్ స్కూల్లో చదివించేవాళ్ళు. ఎవరైనా ఉంటే చెప్పండి కొంచెం. అలా గవర్నమెంట్ టీచర్ అయిన తర్వాత కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా, ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారా? 99% మంది గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తారు. 1% ఎవరైనా ఉండొచ్చు, అమాయకులు ఉండొచ్చు, వాళ్ళు స్కూల్కి
గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఏముందంటే ఈ లిబరలైజేషను, ప్రైవేటైజేషను ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, దేని మీద ప్రభావం ఉందంటే గ్లోబలైజేషన్. అంటే మనకు ప్రపంచం ఏమైపోతుంది, ఇంతకుముందు ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతుంటే మనకి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు మొత్తం అయిపోయి ఇట్ కమ్స్ అండర్ వన్ సింగిల్ అంబ్రెల్లా. మొత్తం ప్రపంచం అంతా కూడా ఏమైపోయింది, ఒక చిన్న గొడుగు కిందకు వచ్చేసింది. ఎక్కడ ఏమి జరుగుతున్నా కూడా మనకు తెలిసిపోతూ ఉంది. మీరు సిలబస్ కంప్లీటెడ్ ఎర్లీ అండ్ నాట్ కాంప్రహెన్సివ్ స్టాండర్డ్ మేబీ రూట్ లెర్నింగ్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళకి కావాల్సింది మార్కులు తెప్పించి చూపించి దానివల్ల వాళ్ళు ఏమంటారు, ఎక్కువ మంది పిల్లల్ని ఆకర్షించి ఎక్కువ ఫీజులు పెంచుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం. ఇది మెయిన్ మోటో అనమాట ప్రైవేట్ సెక్టర్ ఎడ్యుకేషన్స్కి. మనం గ్లోబలైజేషన్కి వద్దాం. 7 o'clock అయిపోయింది. ఒక 2-3 నిమిషాలు లేదా 5 నిమిషాలు డిస్కస్ చేసుకొని దీన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. సో నేనేం చెప్తున్నానంటే, ఐ వాజ్ టెలింగ్ యూ దట్ బికాస్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి నౌ. అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి, ఈజీగా దొరుకుతున్నాయి, అందరికీ తెలిసిపోతుంది ఏమేమి చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అని తెలిసిపోతుంది. పైగా మనకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ ఏమైపోయిందంటే అన్వాంటెడ్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇప్పుడు మీరు టీవీలో న్యూస్ చూస్తున్నారనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చెప్తారు, ఇండియాలో ఏం జరుగుతుందో చెప్తారు, అమెరికాలో ఏం జరుగుతుందో చెప్తుండే, ఎక్కడో ఉన్నటువంటి లెబనాన్ దేశంలో ఏం జరుగుతుందని చెప్తుంటారు. ఎవరో నలుగురికి వాంతులే చచ్చిపోయినారనుకోండి, ఎక్కడో లెబనానో లేకపోతే ఎక్కడో సౌదీ అరేబియానో లేకపోతే ఎక్కడో సౌత్ ఆఫ్రికా కంట్రీలో, దాన్ని కూడా మనకు చూపిస్తున్నారు. వాళ్ళు ఎవరో తాగి మీతేనో ఏదో ఆల్కహాల్ మిక్స్ అయిన తాగి చచ్చిపోతే అది మళ్ళీ బీబీసీ న్యూస్లో మనకు రావడం ఏముందంటే గ్లోబలైజేషన్ అనమాట. ఇంతకుముందు మన చుట్టుపక్కల ఎవరన్నా కానీ ఏదైనా జరిగిందనుకోండి, చూస్తే మనము వింటామని అయ్యో అనుకునే వాళ్ళం, అంతకుమించి పెద్దగా ఆలోచించాలం కాదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎప్పుడో ఎవరో ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంది, దాని అంతా మనకు చూపిస్తూనే ఉంటారు. చైనాలో స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి, ఇండియాలో స్టాక్ మార్కెట్ కూలిపోయినాయి, 50 లక్షల కోట్లు 50,000 కోట్లు డబ్బులు ఆవిరైపోయినాయి. ఇట్లా అన్నీ మనకు ఏమైపోతుందంటే అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయిపోయింది అనమాట. అంటే స్కోప్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంటర్నేషనలీ. నిన్న మీ క్లాస్ ప్రిపేర్ కోసం కూడా చదువుతున్నాను అనమాట. బటర్ఫ్లై ఎఫెక్ట్ చదివారా మీరు? ఎనీబడి నోస్ అబౌట్ బటర్ఫ్లై ఎఫెక్ట్? బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఉంటుందన్నమాట. అంటే ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక మారుమూల ప్రదేశంలో ఒక చిన్న పని చేస్తే ఆ పని ప్రభావం పూర్తి ప్రపంచం మీద పడుతుందన్నమాట. చిన్న పని, చిన్నది, ఎవరో ఏదో చేస్తారు, చిన్న పని చేస్తారు, ఆ యొక్క ఎఫెక్ట్ మొత్తం ప్రపంచాన్నంతా కూడా ప్రభావితం చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు చేసిన చిన్న యాక్ట్ వల్ల ఇంత ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రభావితం అవుతారని తెలియదు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ గ్లోబలైజేషన్. అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఎక్కడో ఏదో దేశంలో ఏదో మారుమూల ప్రాంతంలో వాళ్ళు ఏదో చేసుకుంటే దాని ప్రభావం మొత్తం ప్రపంచంలోని అందరి మీద మనకు అవుతుంది. ఎందుకంటే ఇది ఏమవుతుంది, ఇంక్రీజ్డ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అండ్ ఇంటర్ కనెక్టెడ్నెస్. గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుందంటే బటర్ఫ్లై ఎఫెక్ట్స్ రెస్ట్ ఆన్ ద నేషన్ దట్ ద వరల్డ్ ఇస్ డీప్లీ అన్ని ఇంటర్ కనెక్టెడ్ అండి. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నానంటే, గ్లోబలైజేషన్ వల్ల ఏం చెప్తున్నానంటే ఇట్ ఇంక్రీజ్డ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అండ్ ఇంటర్ డిపెండెన్స్. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి గ్లోబలైజేషన్కి వచ్చినప్పుడు. ఇంటర్ కనెక్టెడ్నెస్ అంటే అన్నీ కనెక్ట్ అయిపోయినాయండి. వాడు చైనాలో ఏం చేసినా మన మీద ప్రభావం కలుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరిగినా మన మీద ప్రభావం కలుగుతుంది, ఎక్కడో ఉన్న ఈజిప్షియన్ కంట్రీస్లో ఏం చేసినా మన మీద ప్రభావం కలుగుతుంది, మనం ఏం చేసినా మిగతా దేశాల మీద ప్రభావం కలుగుతుంది. ఇట్లా అన్నీ కూడా ఒక దానికి ఏమైపోయినాయంటే ఇంటర్ కనెక్టెడ్లోకి వెళ్ళిపోయినాయి. సో గ్లోబలైజేషన్ వల్ల మనకున్నటువంటి 2 ఫీచర్స్ ఏమొచ్చినాయి, ఇంటర్ కనెక్టెడ్నెస్, రెండోది ఇంటర్ డిపెండెన్స్. అంటే ఇప్పుడు మనం భారతదేశం కావచ్చు లేదా వేరే దేశం కావచ్చు, మేమంతకు మేము బతికేస్తాం నార్త్ కొరియా లాగా అన్నారు అనుకోండి, కుదరదు. ఈవెన్ నార్త్ కొరియా కూడా మిగతా దేశాలతో డిపెండ్ అవుతూ ఉంటుంది, రష్యాతో సత్సంబంధాలు పెంచుకుంటూ ఉంటుంది. సో ఇట్లా ప్రతి దేశం కూడా ఏమైపోయిందంటే ఇంటర్ డిపెండెన్స్ అయిపోయింది. ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. సో ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గ్లోబలైజేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అండ్ ఇంటర్ డిపెండెన్స్. ఈ 2 పదాలు మనకు గుర్తుపెట్టుకోండి. ఎందుకు గ్లోబలైజేషన్ వల్ల ఏమైందంటే స్కోప్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంటర్నేషనలీ. ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ అంటే వ్యాపార సంబంధించినవి కావచ్చు, డబ్బు పరమైనవి కావచ్చు, లేదా నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్గా మారిపోయింది. అంటే ఎప్పుడు ఎక్కడ ప్రపంచంలో ఎవరు ఏమి చేయాలనుకున్నా కూడా చేయడానికి అవకాశం అనేది కల్పించినారు. సో బికాస్ ఇట్ ఇంక్రీజ్డ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అండ్ ఇంటర్ డిపెండెన్స్.
అటెండెన్స్. సో ఇది గ్లోబలైజేషన్ యొక్క డెఫినేషన్ నాకు రాసుకున్నటువంటిది. ఇప్పుడు దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి చెప్పండి. గ్లోబలైజేషన్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్? మంచి ఉంటుంది కదా, ప్రతి దాంట్లో కూడా మంచి ఉంటుంది కదండి. హై క్వాలిటీ, Lot of exposure to the world, sir. ఎక్స్పోజర్ ఒకటి దొరుకుతుంది. నెక్స్ట్ హై క్వాలిటీ వస్తాను, టెక్స్ట్ మెసేజ్ పంపిస్తున్నాను, నేను రాస్తాను. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. తర్వాత కంపారిజన్ చేసుకోవచ్చు మనము. ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ లేదా ట్రేడ్ డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్ బిజినెస్. ఎడ్యుకేషన్ సెక్టర్కి వచ్చేటప్పటికి ఏముంటుంది మనకు? ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. చెప్పాషా? కల్చర్ ఎక్స్చేంజ్ ఉంటుంది సార్. కల్చర్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇంకా గ్లోబలైజేషన్ వల్ల అడ్వాంటేజెస్ సార్ టెక్నాలజికల్ గా చాలా ఇంప్రూవ్ అవుతాం సార్. టెక్నికల్గా లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా టెక్నాలజీ పరంగా, టెక్నాలజీ పరంగా చాలా ఇంప్రూవ్ అవుతాము. ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత ఆపర్చునిటీ టు స్టడీ అబ్రాడ్, ఆపర్చునిటీస్ పెరిగిపోతాయి. రైట్. సో గ్లోబలైజేషన్ వల్ల చాలా దాని లాభాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే ఇంతకుముందు అసలు ఎప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు, ఎక్కడ వెళ్ళేవాళ్ళు, ఎలా చదువుకునే వాళ్ళు అంటే అర్థమయ్యేది కాదనమాట. కాకపోతే ఇప్పుడు మీరు ఫారిన్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే ఫారిన్ యూనివర్సిటీలో కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిపోయింది. సో ఇవన్నీ కూడా పిల్లలకి ఎలాంటి ప్రభావం చూపుతాయంటే దే ఆర్ బికమింగ్ ద గ్లోబల్ సిటిజన్స్. ఇప్పుడున్నటువంటి 21st century స్కిల్స్లో పిల్లల్ని ఎలా చేయాలంటే వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు ఫిట్ ఫర్ ద గ్లోబల్ స్టాండర్డ్స్. ఇంతకుముందు మా పల్లెల్లో నేను బాగా చదువుకున్నానంటే చాలా గొప్పగా చూసేవాళ్ళు. నాకు ఇప్పటికీ గుర్తుంది, చిన్నప్పుడు మా ఇంట్లో చెప్పేవాళ్ళు, అనంతపూర్ డిస్టిక్ లేకపోతే అందరికీ తెలిసే ఉంటుంది, అనంతపూర్లో ఆర్ట్స్ కాలేజ్ ఉందన్నమాట. అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్లో ఒక అతను BA కంప్లీట్ చేస్తారంట. BA కంప్లీట్ చేస్తే ఆయన్ని మొత్తం అనంతపూర్ నగరం అంతా కూడా అతన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారంట, BA డిగ్రీ కంప్లీట్ చేసిన అతన్ని. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో BA చదువుకుంటే అతను మొత్తం ఒక దాన్ని ఏమంటారు ఊరేగింపుగా తీసుకెళ్ళి చాలా గొప్పగా చూసేవాళ్ళు. ఇప్పుడు BA కాదు కదా, MA కాదు కదా, ఇండియాలో చదువుకుంటే విలువే లేదనే విషయం అందరూ మనం ఎట్లా అయిపోయిందంటే, ఇండియాలో ఏం చదువుకుంటావరా, వెళ్ళు అబ్రాడ్ వెళ్ళు, ఏదో MS చేసుకో, MD చేసుకో, అప్పుడు ఏదైనా కొంచెం నీకు రికగ్నిషన్ వస్తుంది. ఇండియాలో చదువుకుంటే ఏముంది అంటారు. IITs ఎంత అడ్వాంటేజ్ ఎంత ఉన్నా కూడా, బట్ స్టిల్ మెసాచ్యూసెట్స్ యూనివర్సిటీ ఆఫ్ ఏదైతే ఉందో దాని స్టాండర్డ్స్ దానివి, దీని స్టాండర్డ్స్ దీనివి అంటున్నారు. సో ఇది ఎక్స్పోజర్ ఎలాగైపోయిందంటే, ఇంతకుముందు స్కూల్లో మన పల్లెల్లో మనం చదువుకుంటే ఊర్లో అంతా బాగా చదువుకుంటాడు, వీళ్ళప్పుడు ఏం లేదనమాట. ఎక్కడెక్కడ ఏమి చదువుకుంటున్నారో అందరూ మాట్లాడుకుంటారు, కంపారిజన్ వస్తుంది. సరేనండి, డిసడ్వాంటేజెస్ చెప్పండి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్? డిసడ్వాంటేజ్ యొక్క గ్లోబలైజేషన్. టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుండే, టైం అవుతాను, 7 అయింది. ఒక 4-5 పాయింట్స్ రాసుకుందాము, కంప్లీట్ చేసుకుందాం. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్? టెక్స్ట్ మెసేజెస్ పంపించండి. గ్లోబలైజేషన్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏమీ లేవా? కల్చర్ వెళ్ళిపోతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంది, ఫారిన్ బ్రాండ్స్ వచ్చేస్తాను. ఇంతకుముందు కార్ అంటే అంబాసిడర్ కారు, ఇప్పుడు ఏ కారు కొన్నా తృప్తి లేదనమాట. ఎన్ని కార్లు వస్తాయి, ఏ కంట్రీ వాడు ఏ కార్ రిలీజ్ చేస్తాడో అర్థం కాదు. బెంగళూరులో అయితే సెకండ్కి ఒక BMW, సెకండ్కి ఒక ఆడి కారు, సెకండ్కి ఒకటి రోల్స్ రాయ్, ఇవి తిరుగుతూనే ఉంటాయన్నమాట. మనమేదో ఫినాన్షియల్ బర్డెన్ టు పేరెంట్స్. తర్వాత వచ్చేటప్పటికి కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్ అయిపోయింది. చెప్పండి రాజ్కుమార్ గారు. డౌన్ఫాల్ ఆఫ్ లోకల్ మార్కెట్స్. డౌన్ఫాల్ ఆఫ్ లోకల్ మార్కెట్స్ అన్నమాట. అంటే విదేశీ పెట్టుబడులు పెట్టడం, తర్వాత లోకల్ మార్కెట్ ఏదైతే ఇండిజీనియస్ ఉంటుందో అవన్నీ కూడా మారిపోయింది. రూపాయి వాల్యూ పడిపోయిందండి, రూపాయి వాల్యూలో వచ్చేసింది, డిగ్రేడేషన్ వచ్చేసింది కరెన్సీలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా ఏమున్నాయి మనకు గ్లోబలైజేషన్ వల్ల డిసడ్వాంటేజ్? పిల్లల దృష్టిలో పెట్టుకొని చెప్పండి. స్కూల్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్లో డిసడ్వాంటేజెస్ ఏమొస్తున్నాయి ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ గ్లోబలైజేషన్ వల్ల? What are the disadvantages due to globalization in education sector? కల్చర్, సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోయి కొద్దిగా మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నారు సార్ పిల్లలు.
టీచర్స్ కి భయపడ్డం లేదు సార్. సరేనండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. కల్చరల్లో చాలా అసలు ఏ కల్చర్ ఫాలో అవుతున్నారు ఎవరికి అర్థం కాదనమాట. ఇంకా కరప్షన్ దేంట్లోనూ ఎవరు చెప్పలేదే, అందరూ చాలా నిజాయితీగా ఉన్నారు ఇక్కడ క్లాస్లో. మీరు కరప్షన్ ఎక్కడ రాలేదా? డిసడ్వాంటేజెస్లో ఎక్కడ కరప్షనే లేదా మీకు కనపడలేదా? లిబరలైజేషన్లోనూ చెప్పలేదు, ప్రైవేటైజేషన్లో చెప్పలేదు, గ్లోబలైజేషన్లో చెప్పలేదు. దీనివల్ల అసలు కరప్షన్ పెరగలేదంటారా? Sir, చెప్పమ్మా. it became a part of life, sir. So we thought that it is not coming in the disadvantage. అడ్వాంటేజ్లో తీసుకున్నారా? It became a part of life, sir. సరే, ఇంకా చెప్పండి వేరే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో చెప్పండి, త్వరగా ముగించేద్దాం క్లాస్. మనకు గ్లోబలైజేషన్ వల్ల డిసడ్వాంటేజెస్, ఎందుకంటే ఇవి ఓపెన్ బేస్డ్ టాపిక్స్ అనమాట. గ్లోబలైజేషన్కి ఏం చెప్పాలి ఎడ్యుకేషన్ సెక్టర్లో అంటే రకరకాల మంచి స్కూల్స్ వచ్చినాయి, నిజమే బాగానే ఉంది, ఎక్కడైనా వెళ్ళి చదువుకోవచ్చు, నిజమే చాలా బాగుంది, ఇలాంటి మంచిగా ఉన్నాయి. చెడు కూడా ఉంది కదా, కల్చర్ దెబ్బతింటా ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, తర్వాత వచ్చేటప్పటికి కాంపిటేటివ్నెస్ పెరిగిపోయింది, విపరీతమైన కాంపిటీషన్ వచ్చేస్తుంది, తర్వాత వాల్యూ ఆఫ్ కరెన్సీ డౌన్ఫాల్ అయిపోయింది. పైగా ఏమైపోతుంది, ఇంకా చెప్పండి, మీరే చెప్పండి ఇంకా ఏం జరుగుతున్నాయి గ్లోబలైజేషన్ వల్ల. ఇప్పుడు ఏమైపోయినారు, కొత్త కొత్త అడిక్షన్స్ వస్తున్నాయి పిల్లల్లో, కొత్త కొత్త అడిక్షన్స్. మీరు చాలామంది పిల్లల్లో గమనించుంటారు, ఈ యొక్క కొరియన్ సాంగ్స్ ఎక్కువ చూస్తుంటారు పిల్లలు, కొరియన్ కల్చర్కి చాలా ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. తర్వాత యానిమీస్, ఇంతకుముందు మనకు ఏదో కార్టూన్స్ అంటే మనకు తెలిసిన కార్టూన్స్ ఏముండేవంటే ఏదో ఒక మనకు 4-5 కార్టూన్స్ తెలుసు, పేర్లు తెలుసు, శక్తిమాన్ అనో హీమ్యాన్ అనో. ఇప్పుడు ఈ యానిమే వచ్చింది, అసలు పొద్దుటి నుంచి పిల్లలు చూస్తుంది అనుకోండి సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు, తర్వాత మొబైల్ ఫోన్లు ఏం చూస్తుంటారంటే మొత్తం అంతా ఇలాంటివే, ఫారిన్కి సంబంధించిన ఎక్స్పోజర్ అనమాట, BTS అనమాట. కనుక ఇలాంటివి రకరకాల గ్లోబలైజేషన్ వల్ల డిసడ్వాంటేజ్ రావడము. ఎడ్యుకేషన్ సెక్టర్లో కాంపిటేటివ్నెస్ అయితే పెరిగింది, క్రాస్ కల్చర్ పెరిగిపోయింది. అంటే ఏది చదువుతున్నామో అర్థం కావటం లేదు, ఏది చదివితే దేనికి పనికి వస్తుందో అర్థం కావటం లేదనమాట. సో ఇలాంటివన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది ఓపెన్ ఎండ్ టాపిక్ అండి, ఇది మీరు చదువుకోవచ్చు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క అంటే చూస్తుంది విద్య, చూడడం అనగా తెలుగులో నాకు కూడా పదం రావడం లేదు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లేడ్ ఇన్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి వచ్చేటప్పటికి సరళీకృత విధానం వల్ల, ప్రైవేటీకరణ వల్ల, తర్వాత గ్లోబలైజేషన్ వల్ల విద్యలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, తర్వాత డిసడ్వాంటేజెస్ కూడా మనకు ఉన్నాయి. సో ఇప్పుడు 7:12 అయిందండి, క్లాస్ స్టాప్ చేసుకుందాము. సాయంత్రం క్లాస్లో వచ్చేటప్పటికి ఏవైతే 3 టాపిక్స్ మనకు ఉన్నాయో, ద ఫస్ట్ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంట్రడక్షను, తర్వాత దాని యొక్క థియరీ ఉన్నాయో వాటిని మనం కంప్లీట్ చేసుకొని దీంతో మనకు ఎడ్యుకేషన్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా ఏదైతే ఉందో ఆ టాపిక్ని మనం కంప్లీట్ చేసుకుందాము. తర్వాత ఏదైనా మీకు మర్చిపోయినా లేకపోతే ఏదైనా మిగిలిపోయింటే దాన్ని మీరు గ్రూప్లో షేర్ చేయండి, దాన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. తర్వాత సారా గారు మీ నోట్స్ మీరు షేర్ చేయండి, లేకపోతే మిమ్మల్ని ఫోన్లు చేసి అందరూ ఇబ్బంది పెడతారు. ఓకే, సో లెట్ us end this class. It is already 7:13.